జనసేన పార్టీకి ప్రధాన అధ్యక్షులైనటువంటి మన పవన్ కళ్యాణ్ గారిని పవర్ స్టార్గా చూసాం. మొన్న మంగళగిరిలో జరిగిన సమావేశాల్లో ప్రజల గొంతుని, అభిమానుల గొంతుని, ప్రజల పడే బాధల్ని పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యక్షంగా వినిపించి సమస్యలు వినిపించిన మన జనస్టార్ బొలిశెట్టి శ్రీనివాస్ గారితో ఇప్పుడు ముఖాముఖి కార్యక్రమం జరుగుతుంది. మీ అందరికీ ధన్యవాదాలు. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే. పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడడానికి, ఏదైనా విషయం చెప్పడానికి కూడా ఇలా పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక జడుస్తున్నారు. భయం, భక్తి అనేది ఒక గౌరవభావంతో అనవచ్చు, లేకపోతే వేరే దానికి ఎలాగైనా సరే చెప్పలేకపోతున్నారు. మీరు మొన్న జరిగిన సమావేశంలో ఉన్నట్లుగా ఎలా చెప్పగలిగారు? ఆయన అసలు ఎవరిని కంట్రోల్ చేసి మనస్తత్వం కాదు. యాక్చువల్ నాకున్న అనుబంధం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి మనిషి. ఏదన్నా చెప్తే ఆయన వింటారు, వాస్తవాలు మాట్లాడాలి. ఎంతసేపు నాయకుని పోవడం కంటే పార్టీలో బలహీనతలు కానీ ప్రజల పడిన కష్టాలు కానీ నాయకుడి ద్వారా చెప్పించాలనేది నా ప్రయత్నం. అంతే. దీంట్లో ఏమి మనం ఆయన పార్టీని విమర్శించాలనో లేదా పార్టీలో ఉన్న చెప్పాలనో, అక్కడ సమావేశంలో పార్టీలో ఉన్న లోపాలు కూడా మాట్లాడుకుంటేనే పార్టీ బలపడుతుంది. ఏమైనా బలహీనమైన ఉంటే దాన్ని బలపరిచే అవకాశంగా ఉండాలి. ఒక బలమైన మీరు పార్టీని విమర్శించారు అనే ప్రశ్న ఎక్కడ రాలేదండి. కార్యకర్తల మనోభావాలని డైరెక్ట్గా అధ్యక్షుడికి చెప్పారు అన్న సంతోషం కార్యకర్తలు ఉంది. డెఫినెట్గా వాస్తవాలు మాట్లాడేది. ఆయనకి కూడా ఏమైనా ఉంటే చెప్పమంటారు ఎవరినైనా. కానీ ఒక వలయం ఒకటి ఏర్పడింది. ఆ వలయం ఏంటంటే ఆయన దాకా వెళ్ళవదండి. ఇప్పుడు నాతో పాటు వచ్చిన కార్యకర్తలు కూడా చాలాసార్లు ఆయనతో డైరెక్ట్గా పార్టీ గురించి కానీ దీని గురించి మాట్లాడిన సందర్భంలో ఆయన చాలా ఈజీగా తీసుకుంటారు తప్ప ఆయన ఎవరి మాట వినరో అనేది ఎక్కడా లేదు. కానీ మరి ఎందుకు ఎవరు చెప్పరు అనేది నాకు తెలియదు. వాస్తవాలు చెప్పవలసిన బాధ్యత మన మీద ఉంది, చెప్పాలి. నేనే కాదు, ఇన్ఛార్జీలే కాకుండా కార్యకర్తలు కూడా ఆయనకి విషయం తెలియజేయవలసిన బాధ్యత ఉంది కాబట్టి తెలియజేసాం అంతేనండి. వలయం ఏర్పడింది అన్నారు కదండి, అంటే ఈ వలయం అంటే మీనింగ్ ఏంటో ఒకసారి అర్థం కలగదండి. వలయం అంటే పార్టీకి ఒక ఆఫీస్ ఉంటుందండి. పార్టీకి కొంతమంది బాధ్యత, మీడియా నుంచి ఒక బాధ్యత తీసుకోవాలండి. ఇలాంటివన్నీ కళ్యాణ్ గారు ఏంటంటే ఆయన హైదరాబాద్లో ఉంటారు కాబట్టి ఆయన పార్టీని ఆయన కష్టపడి పోషించాలి కాబట్టి. యాక్చువల్గా ఆయనకి ఎవరో డబ్బులు ఇచ్చే నాయకులు ఎవరు లేరండి. అంతా కూడా ఆయన కష్టాజీతమే. కార్ డ్రైవర్ కాడి నుంచి, సెక్యూరిటీ కాడి నుంచి, ఆఫీస్ కరెంట్ బిల్లు కాడి నుంచి అంతా మన నాయకుడు సొంత డబ్బులు కడుతూ ఉంటాడు ఆయన. కాబట్టి దానికోసం సినిమాలు చేసి బిజీలో కొంతమందికి బాధ్యతలు అప్పచెప్పి ఉండొచ్చు. ఇది ఇలాగా శ్రీనివాస్ గారు మీరు మీడియా చూడండి, లేకపోతే మీరు ఆఫీస్ పని చూడండి, ఎవరైనా పార్టీకి అవసరం అయితే నాతో మాట్లాడించండి అని కొంతమందికి అప్పచెప్పి ఉండొచ్చు. అప్పచెప్తాం కదా, నేను ఉన్నానండి. ఇప్పుడు వీళ్ళంతా జన సైనికులండి. నాకు ఇవాళ ఆరోగ్యం బాగోలేదు, నేను చెప్తాను, రే బాబు ఇవాళ కార్యక్రమం మన బాస్ చెప్పాడు, మీరందరూ దాన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్తాం. వాళ్ళు కూడా చేయలేదు అనుకోండి, అది ఫెయిల్యూర్. వాళ్ళు చేస్తేనే కదా సక్సెస్. అంటే అలా చేసేలాగా నాయకుడు చూడవలసిన బాధ్యత ఉంది కాబట్టి ఆయన నోటీసులో పెట్టాలి కదా, జరిగేవన్నీ పలానా వాళ్ళు ఇలా చేస్తున్నారు అనేది పెట్టాం. అది కూడా కాకుండా మన ఏమైనా అవసరం అయితే ఆఫీస్కి ఫోన్ చేస్తే అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జీలు కానీ వాళ్ళ ప్రజా సమస్యల్ని ప్రజల నుంచి వచ్చిన వాళ్ళు పెట్టుకోవాలండి. అక్కడ ఏంటంటే ఏదో ఒక మీడియా సంస్థ నుంచో లేకపోతే ఏదో ఒక రిటైర్ అయిన లేకపోతే ఎవరినో పెట్టిస్తున్నారు వల్ల ఉపయోగం ఉండదండి రాజకీయ పార్టీల్లో. ఆ వలయం గురించి ఆయన తెలియజేయాలని చెప్తాం. ఎందుకు ఇలా పలానా జనసైనికుడు సాగుబతుకులో ఉన్నాడు సార్, ఒకసారి మీడియాలో మాట్లాడించండి అని మనం చెప్పామనుకోండి, అది నాయకుడికి ఇమీడియట్గా చెప్పవలసిన బాధ్యత ఈ పార్టీ సీట్లో కూర్చొని ఉంటుంది పార్టీ ఆఫీసులో. ఈ వలయంలో కింద ఉన్న వాళ్ళు పైకి చెప్పట్లేదని నా ఉద్దేశం. ఇప్పుడు బొలిశెట్టి శ్రీనివాసు అలాగే కొంతమంది నాయకులు ఉన్నారు. ఇప్పుడు భీమవరం కనకరాజు సూర్య అవ్వచ్చు, లేకపోతేనేమో చిన్నబాబు సమక్ష, ఇటువంటి ఒక క్యాడర్ గల నియోజకవర్గ స్థాయి నాయకులు ఉన్నారు. జిల్లా స్థాయి నాయకులు అయినా సరే నియోజకవర్గానికి పరిమితి చేసి వీళ్ళని నియోజకవర్గ స్థాయి కింద నాయకుల కింద ఉన్నారు. మీకు ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు అసలు పవన్ కళ్యాణ్ గారు కల్పించుకుంటారంటారా, మాట్లాడతారంటారా? ఆయన నోటీసులు కదా తప్పకుండా ఒకసారి మాట్లాడారండి. ఆయన కూడా మా కార్యకర్తని అక్రమ అరెస్టులు జరిపినప్పుడు, నేను పోలీసు నన్ను కూడా అరెస్ట్ చేసినప్పుడు ఆయన స్వయంగా నాతో మాట్లాడి నేను ఉంటాను, మీరేం భయపడకండి, అవసరమైతే తాడేపూడికి వస్తానని కూడా ఆయన చెప్పారు. కాబట్టి మాకు ఈ చనువు, లేకపోతే మాకు ఈ ధైర్యం కూడా అదే.
ఆయన వస్తారు, తప్పకుండా జన సైనికులు అండగా ఉంటారు, ఎవరో ఇబ్బంది పడక్కర్లేదు. ఈ లోపల చిన్న చిన్న ఏమైనా ఉంటే మీరు చూసుకోండి, తప్పకుండా మన లెవెల్ దాటిన తర్వాత ఆయన తప్పకుండా ఆ సమస్యను మీరు ఉదాహరణ ఏంటంటే కాకినాడలో దాడి జరిగింది, చంద్రశేఖర్ రెడ్డి మనుషులు కానీ వీళ్ళంతా కొట్టినప్పుడు ఢిల్లీ నుంచి ఆయన డైరెక్ట్గా కాకినాడ వచ్చి కార్యకర్తలకు అండగా నిలబడిన సందర్భాలు మాకు తెలుసు. కాబట్టి మా నాయకుడి మీద మాకు నమ్మకం ఇప్పుడు ఉంది, ఎప్పుడు ఉంటుందండి. మీ పార్టీ బాగానే ఉంది, బలోపేతం అవుతుంది. రాష్ట్ర కమిటీ కానీ, జిల్లా కమిటీ కానీ, నియోజకవర్గ స్థాయి కమిటీలు కానీ, మండల స్థాయి కమిటీలు కానీ లేకపోవడం కారణం ఏంటంటారు? అవన్నీ యాక్చువల్గా ఏంటంటే అండి, ఇవాళ ఒక సీటు కూడా రాకుండా నెగ్గిన ఒక వ్యక్తిని ప్రలోభపెట్టి పార్టీ పవన్ కళ్యాణ్ గారిని హేళన చేయడం కోసం వాళ్ళు తీసుకెళ్ళిపోయారు అంతే తప్ప ఇక్కడ ఆడున్నా లేకపోయినా మాకు ఆటలు అడ్డంగా ఉండడం తప్ప దానివల్ల మాకేమీ పెద్ద ఒరిగిపోయేదేం లేదు, పోయినా మాకు పోయేదేం లేదు. ఇవాళ ప్రధాన ప్రతిపక్షంగా పాత్ర వహించినటువంటి పార్టీ ఏదైనా ఉంటే జనసేన పార్టీ తప్ప రెండో పార్టీ లేదనేది ఇక ఉన్న ప్రజలందరికీ తెలుసు. దాన్ని ఇంకా బలోపేతం చేసుకోవడానికే మేమంతా పనిచేస్తున్నాం తప్ప ఎక్కడా కూడా ఎవరికి తల ఉంచి ప్రసక్తి లేదు. జన సైనికులు మాత్రం దాంట్లో ఇవాళ యాక్టివ్గా ఉండండి, సర్వీస్ చేయనివ్వండి. రాష్ట్ర ప్రభుత్వం దమ్ముగా అడిగి పార్టీ దమ్ముగా ఉన్న నాయకుడు ఎవరన్నా ఉంటే అది పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఆయనకి ఫాలోయింగ్ మీరు చూశారు కదా 5 జిల్లాల పర్యటనలో. అసలు మరి రాయలసీమలో ఎవరు ఉంటారు, నెల్లూరులో ఎవరు ఉంటారు అనుకుంటే మరి జనసందోహం కానీ, ఆ జన సైనికులు కానీ, అభిమానులు కానీ మీరు ఎంతమంది వచ్చారో మీరు చూసి ఉండొచ్చు. ఆయన కూడా ఈ కరోనా సమయంలో జనసైనికులకు ఇబ్బంది పడకూడదని మొన్నటిదాకా రాలేదు. ఆయన గురించి రావడం కాదు, అయినా సరే ఆయన ఇంకేంటంటే ఈ ప్రజల కష్టాలను చూసి ఏమైనా సరే మన ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పి రావడం, 5 జిల్లాల పర్యటన చేయడం, రైతుల సమస్యలు తెలుసుకోవడం, కార్యాచరణ కూడా. ఇప్పుడు కమిటీలు ఉన్నాయా లేదనే దానికంటే తెలుగుదేశం పార్టీకి పెద్ద కమిటీలు ఉన్నాయండి, బీజేపీ పార్టీకి పెద్ద కమిటీలు ఉన్నాయి, కమ్యూనిస్ట్ పార్టీకి కమిటీలు ఉన్నాయా లేదనికంటే జన సైనికులు యాక్టివ్. జన సైనికులు కూడా పవర్ ఏంటంటే కమిటీలు అక్కర్లేదు, ప్రతి ఓడు ఆ కమిటీ ప్రెసిడెంట్ లాగా చైర్మన్ లాగా ఫీల్ అయ్యి వాళ్ళ పనులు చేస్తూ ఉంటారు. డెఫినెట్గా దాంట్లో ఏం డౌట్ లేదు. ఈ తాడేపూడిలోనూ మేము ప్రత్యక్షంగా పక్ష పాత్ర మేము పోషిస్తాం, తెలుగుదేశం పార్టీ పోషించలేదు. ఇక్కడ ఇప్పుడు మీకు ఉన్న ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ గారు కూడా వైసీపీలోకి వెళ్ళిపోవడానికి సిద్ధంగా దమ్ముంటే వెళ్ళిపోమని రిజైన్ చేసి వెళ్ళలేదు కదా. ఆటలో అడ్డంకాయ నేను చెప్పాను, ఆటలో అడ్డంలో బుడ్డంకాయ ఆడంతే. నేను చెప్పండి అతను ఒక ద్రోహి అండి. ఎందుకంటే రాజోల నుంచి నెగ్గించిన దాంట్లో ఒక కమ్యూనల్గా 800 రూపాయలు కూలి పని చేసుకున్నాడు కూడా ఆ పార్టీకి చందాలు ఇచ్చి అతను నెగ్గించారండి. ఈ బిలీవర్ నాట్ నాకు తెలుసు ఆ కాన్స్టిట్యున్సీ గురించి. నెగ్గిన తర్వాత ఆ రంగా బిహేవ్ చేసిన ఏమంటారండి ఎవడైనా. కాబట్టి అతను ఉండాలి. దమ్ముంటే రాపాక వరప్రసాద్కి దమ్ముంటే జనసేన పార్టీకి రిజైన్ చేసి వైసీపీలోకి వెళ్ళిపోమనండి. మీరు వెళ్ళిపోయారని మీరు అంటారు, ఆడ వెళ్ళలేదు మా పార్టీని అడ్డం పెట్టుకుని ఉన్నానని మేము అంటాం. ఆయన కూడా నేను అసెంబ్లీ సమావేశాల్లో క్లియర్గా చెప్పాడు. ఇప్పుడు కనీసం మీ పార్టీ మీకు తెలుసండి 3వ రకం మనుషులు ఉంటారు. మనం మన జెండర్స్ మన మగవాళ్ళు అండి, ఆడవాళ్ళు ఉంటారు. 3వ రకం మనుషులు కూడా భగవంతుడు సృష్టించాడు. ఆ టైప్ మనుషులు ఏం మాట్లాడతారండి. ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి అబ్బాయి జగన్మోహన్ రెడ్డి గారు అందం అలా ఉంటుంది, నా జగన్మోహన్ రెడ్డి గారు అడిగితే ఇది స్టార్ అది ఇది అని చెప్తారు. లేదా ఆవిడ ఉండవలసి ఇది చెప్పినట్టు హాస్పిటల్కి వెళ్ళి కొట్టుకుంటే గుండె జగన్ అని కొట్టుకుంటుందని ఒకడేమో తాళాలు వేసేసి ఆయన చూడండి. స్పీకర్ హోదాలో ఎవడన్నా చూసారు మీరు చరిత్రలో? స్పీకర్ హోదాలో యథా ధర్మస్య అక్కడ ఎప్పుడైతే తప్పు జరుగుతూ ఉంటుందో అక్కడ వచ్చి భగవంతుడు జగన్మోహన్ రెడ్డి అంటే అసలు కృష్ణుడు ఏంటి, వీళ్ళ భాగవతం ఏంటో నాకేం అర్థం అవుతలేదు. అలాంటి పరిస్థితి రాష్ట్రం ఉంది. కాబట్టి అతను అసలు రాపాక వరప్రసాద్ అనే వ్యక్తి గురించి టైం వేస్ట్. మీ ఆడియోలో కూడా దాన్ని వీలున్నంత వరకు దాన్ని తగ్గించుకోవడం మంచిది. ఎందుకంటే నా భావన కాదు అది. ఏ జన సైనికుడు అయినా అతని గురించి మాట్లాడి మాట ఇదే మాట్లాడు. మాకేం ఇబ్బంది లేదు. నాకా అసలు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడమంటే మాట్లాడదు, మీరు ఎవరి గురించి మాట్లాడమంటారు మాకేం ఇబ్బందులు ఉండవు. ఏదండి ఆ వీడియోలో కూడా తగ్గించుకోమన్నారు కదా, దానివల్ల మీకేమైనా ఇబ్బంది కలుగుతుందని? ఎందుకంటే టైం వేస్ట్ కదా. ప్రజలు ఎన్నేళ్ళు చూస్తారు. ఇప్పుడు చీ ఎదవ నన్ను తిడతా ఉంటారు, ఎన్నిసార్లు చూస్తారు ప్రజలు. అది ఎప్పుడు అందులో ఉన్న కాన్స్టిట్యున్సీలోనండి. మీరు పెళ్లికి రావద్దు ఎమ్మెల్యే గారు బోర్డులు పెడుతుంటే ఎవరికి విలువ ఉంటుందండి. ఇప్పుడు అలాంటి వ్యక్తి గురించి మీడియాలో కానీ నేను కానీ మాట్లాడితే దానివల్ల లోకువే కదా. నేను అంటాను అతనికి దమ్ముంటే జనసేన పార్టీ రిజైన్ చేసి వైసీపీ పార్టీలో చేరమనండి. మేము ఎమ్మెల్యేగా రిజైన్ చేయమంటలే,
అతను దమ్ముంటే మళ్ళీ స్ట్రైట్కి వచ్చి మీరు అడిగారు, స్ట్రైట్కి వచ్చి నేను చెప్తున్నాను, అతను దమ్ముంటే వైసీపీ పార్టీలో జాయిన్ అయిపోమనండి. ఇంకా అంతకు మించి మనం మాట్లాడుకుంటే వేస్ట్. ఇప్పుడు మీ ఎమ్మెల్యేని వైసీపీ వాళ్ళు తీసుకున్నారు, దగ్గర చేర తీశారు. అలాగే గతంలో వైసీపీ ఎమ్మెల్యేని తెలుగుదేశం చేర తీశారు అండి. ఈ రకంగా పార్టీ ఫిరాయింపుల్ని అసలు మీరు ఏ విధంగా ఖండిస్తారు? ఓకే, అమ్మకే బాబు పుట్టినోడు ఎవడన్నా ఉంటే అంటే ఒక జెండాలో నెగ్గి ఇంకో జెండాలోకి వెళ్ళిపోవడం, రిజైన్ చేసి ఇంకో వేరే పార్టీలోకి వెళ్ళిపోవచ్చు, డెఫినెట్గా ఖండిస్తాం. దాంట్లో ఏమి ఒక రాబాగ్ వరప్రసాద్ గురించి మాట్లాడుతున్నాను నేను. ఎవడైనా నిజంగా జగన్మోహన్ రెడ్డి దగ్గర నెగ్గి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోయినా, అదే తెలుగుదేశంలో నెగ్గి దాంట్లోకి వెళ్ళిపోయినా, లేకపోతే ఇంకొక పార్టీ బీజేపీలో నెగ్గి ఇంకో పార్టీలోకి వెళ్ళిపోయినా అది పూర్తిగా తప్పు. ఖచ్చితంగా మీరు ఏ పార్టీలో నెగ్గితే ఆ పార్టీకి 5 సంవత్సరాలు ఆ పార్టీ జెండా నమ్మి ఓట్లు వేశారు కాబట్టి దానికి మనం విశ్వాసంగా ఉండడం అనేది మానవ ధర్మం. మీరు ఇందాక మాట చెప్పారు కదండి, ప్రతిపక్ష హోదాని మేము పోషిస్తున్నాము, జనసేన పార్టీ పోషిస్తుంది, నిర్వహిస్తుంది అన్నారు. జాతీయ పార్టీ, జాతీయ స్థాయిలో పార్టీ, అలాగే కనీసం ఒక 23 మంది ఎమ్మెల్యేలని గెలిపించుకున్న పార్టీ ఈ రోజున కూడా గతంలో 14 సంవత్సరాలు 30 సంవత్సరాలు అధికారంలోనూ అధికారం లేకపోయినా 30 సంవత్సరాల క్రితం పార్టీ అయినటువంటి తెలుగుదేశాన్ని మీరు ప్రతిపక్షంగా లెక్కారా ఈరోజు? నేను వేయట్లేదు. నేను వేసిన వాళ్ళు బయట రాకపోతే మేమేం చేస్తామండి? నేను ఎలా కాదంటాను, ఎగ్గిన తర్వాత ప్రతిపక్ష హోదా పోయించిన చంద్రబాబు నాయుడిని ప్రతిపక్ష నాయకుడు కాదంటాక నేను సరిపోను కదా. వాళ్ళ నాయకులు నియోజకవర్గంలో ఓడిపోయిన నాయకులు నియోజకవర్గంలో తిరుగుతున్నారా? అంటే మీరు అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రజా సమస్యలు పట్టించుకోవడం లేదా? ఎస్ కరెక్ట్, పట్టించుకుంటలేదనే నేను చెప్తున్నాను, దాంట్లో ఏం డౌట్ లేదు. వాళ్ళు ఒకసారి పరిపాలన చేశారు కాబట్టి వాళ్ళు మాట్లాడితే మీరు పలానా టైంలో మీరు ఎలా చేశారని వాళ్ళు ఎదురుదాడి చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ ఇంట్లో కూర్చొని భజన చేస్తున్నారు అనమాట. కాబట్టి బయటికి రావట్లేదు. తెలుగుదేశం ఇప్పుడే ఇలా ఉందంటారా? గతంలో కూడా ఎలా ఉన్నారు? ఇప్పుడే ఇలా ఉందండి, ఇప్పుడే ఇలా ఉంది నాకు తెలిసి, ఇప్పుడే ఇలా ఉంది. మరి వాళ్ళ నాయకత్వం మీద నమ్మకం లేదా? నాయుడు ఒక తప్పేమైనా ఉందంటారు ఇందులో, లేకపోతే కార్యకర్తలు నాయకులు తప్పేమంటారు? అధికారంలో ఉన్నంతసేపు ఎంతసేపు కమ్యూనిటీనో కొంతమంది వ్యక్తులకు ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ ఏదైనా అలాగే ఉంటుందండి. అధికారంలో ఉన్నప్పుడు కూడా అన్ని కులాలని అన్ని మతాలని సామరస్యంగా కలుపుకుని వెళ్ళిపోవడం, ఎంతసేపు నా కులం నా వర్గం నా మనవడం నా కొడుకు అనుకుంటే పార్టీ అలాగే ఉంటుందండి. పార్టీ కుటుంబ పరిపాలనకు ఎవరు ఒప్పుకుంటలేదండి. ఈరోజు మా నాన్నగారు ఒక ఆర్టీసీ డ్రైవరు, నేను మున్సిపల్ చైర్మన్ చేయడం ఏంటి ఊరికి? డబ్బున్న వాళ్ళు అయితే వాళ్ళని ఎగ్గాలి, లేకపోతే రాజకీయ పరంపరలో వచ్చిన వాళ్ళకి ఈ పదవులు రావాలి కదా. కానీ జనం కూడా ఏమనుకుంటున్నారంటే, నాకు ఇప్పుడు మాణిక్యాలు ఎవరు ఉన్నారండి, ఆయన ఎమ్మెల్యేగా నెగ్గాడు, ఆయన సామాన్యుడు నేను సామాన్యుడు, ఒకే టైంలో ఇద్దరు సామాన్యుడు ఈ ఊరు నెగ్గించింది. నేను ఓడిపోయి ఉండొచ్చు, అది నా పొరపాటు, లేకపోతే మా పార్టీ అప్పుడు ఇంకా కింద స్థాయిలో విస్తరింపు చేయలేదో అది ఇంకా మనం అనవసరం అయిపోయి. గురుగారు ఇక్కడ మీరు ఇప్పుడు ఈ మాటను బట్టి బొలిశెట్టి శ్రీనివాస్కి జనసేన తరపు నుంచి పోటీ చేసిన, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఈ ఓట్లు తన ఓటు బ్యాంక్ కిందే లెక్కేసుకోవచ్చా? లేదండి, పవన్ కళ్యాణ్ గారు అభిమానులు జన సైనికులు మాకేముంటుందండి, మాకు అంత నేనైతే నాకు అన్ని ఓట్లు వస్తాయని నేను అనుకుంటలేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఫాలోయర్గానో లేదా పవన్ కళ్యాణ్ గారు మ్యాండేట్ మీద నాకు ఈ ఓట్లు వచ్చినాయి తప్ప నాకు ఇండిపెండెంట్గా వచ్చి నేను అనుకుంటలేదు. అలా అనుకుంటే తప్పు రాజకీయాల్లో. వాళ్ళ అభిప్రాయం ఎలా ఉన్నా నేను అలా అనుకోకూడదు. ఎప్పుడు నేను కింద స్థాయిలో ఉన్న వ్యక్తిగానే నేను లెక్కేసుకుంటాను. నిజంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఆ రోజు నెగ్గానంటే ఆ రోజు తెలుగుదేశం పార్టీకి ప్రజలు ఓట్లు వేయని అనుకున్నా కాబట్టి అది కూడా నాకు ప్లస్ అవుతుంది తప్ప వ్యక్తిగతంగా నెగ్గడం అనేది చాలా కష్టసాధ్యం అండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా డబ్బు ఖర్చు పెట్టాలి. అంటే మీరు ఇక్కడ గెలవలేదు కానీ మీకు వచ్చిన ఓటింగ్ శాతాన్ని ఇప్పుడు బొలిశెట్టి శ్రీనివాస్ అన్న ఆయన ఏ పార్టీలో ఉన్నా ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉన్నాడు అంటే బొలిశెట్టి శ్రీనివాస్కి ఇన్ని ఓట్లు ఈ శాతం ఓట్లు వచ్చినాయి అని ప్రజలు అంటున్నారు. అది ప్రజలు అనుకుంటున్నది వేరే, నేనైతే అలా అనుకుంటలేదు. మాకు పవన్ కళ్యాణ్ గారి గురించే నాకు ఇన్ని ఓట్లు వచ్చినాయి అని నేను అనుకుంటున్నాను. అంటే అది అలా అనుకోకూడదని ఈ పార్టీలో కొనసాగలేము అలా అయితే. కాబట్టి తప్పనిసరిగా పార్టీని నమ్మాలి, పార్టీ నాయకుడిని నమ్మాలి. ప్రజల్లో అటు ఇటు ఉంటారండి, కొంతమంది అలాగంటారు కొంతమంది ఇలా అంటారు, కానీ అవన్నీ మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పార్టీ బలంగా ఉంటే మేము బలంగా ఉంటాం, పార్టీ బలహీనపడితే మేము బలహీనపడతాం. కాబట్టి పార్టీని ఇంకా బలోపేతం చేయాలన్నది ఒక్కటే నా ఉద్దేశం. గతంలో పెట్టుకున్న పొత్తు వేరు,
ఇప్పుడు పెట్టుకున్న పొత్తు డైరెక్ట్గా ఓపెన్ అయ్యారు. గతంలో కూడా పొత్తు ఉందని మన నరేంద్ర మోడీ గారి సమక్షంలోనే పవన్ కళ్యాణ్ గారు ఈ 2019 ఎలక్షన్లో ఆ పొత్తుని పాటించలేదు. మీ పార్టీ అయినా సరే, బీజేపీ అయినా సరే. ఇప్పుడు పొత్తు ఉందండి, ఇప్పుడు పొత్తు మళ్ళా పెట్టుకున్నామండి అన్నారు. ఈ బీజేపీతో వల్ల పొత్తు వల్ల మీ ఈ జనసేన పార్టీకి లాభమా నష్టమా అనేది అప్పుడే ఇంకా ఉమ్మడి కార్యాచరణ జరగట్లేదు. ఇంకా ఇప్పుడు పొత్తులైతే రాష్ట్ర స్థాయిలో జరిగిపోయిన మాట వాస్తవం. మా నాయకుడు నరేంద్ర మోడీ గారిని సమర్థించడం కానీ, నరేంద్ర మోడీ గారికి సపోర్ట్ చేయడం కానీ నిజం. మేము కూడా నరేంద్ర మోడీ గారు సపోర్ట్ చేయడం దానికి ఏమాత్రం డోకా లేదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయండి. అది ఈ 3 సంవత్సరాల్లో కనుక మా నాయకుడి ద్వారా కానీ, లేకపోతే సెంట్రల్ కూడా మరి ఆంధ్ర రాష్ట్రానికి మెరుగైన సేవలు అందించి ఇంకా ఈ ప్రాజెక్టులు పూర్తి చేసి ఇంకేదైతే విభజన చట్టాల్లో ఉన్నాయన్నీ కూడా మరి అవన్నీ చేయగలిగితే బలం అనేది ఏంటో అర్థమవుతుంది జనానికి కూడా. బీజేపీ పార్టీ ఒక ప్రత్యామ్నాయ జనసేనతో కలిపి ఇక్కడ పోటీ పడే పరిస్థితి ఉంటుంది. కానీ ఈ 3 సంవత్సరాలు కూడా ఇలా గడిపితే దానివల్ల ఏమీ చేయకుండా, రాష్ట్రానికి ఏమీ చేయకుండా వీళ్ళు లోకలు ఆడుకుంటున్నారు, నేనేం చేయలేననే విధానం కాకుండా మరి ఏదన్నా ఈ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ కానీ, లేకపోతే అమరావతిని ఇంకా డెవలప్ చేయడం కానీ, లేకపోతే మా నాయకుడు అన్నట్టుగా అమరావతియే రాజధాని, అమరావతికే నిధులు ఇస్తాం, అమరావతిని డెవలప్ చేయడానికి క్లియర్ వాయిస్ కానీ ప్రజల్లోకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేశారు అంటున్నారు బయటికి వెళ్తే. నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేశారు, నరేంద్ర మోడీ గారు స్వయంగా వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు 30,000 ఎకరాలు కావాలన్నారు. మరి ఈరోజు అక్కడ వద్దనడం వల్ల మరి 7,000-8,000 కోట్ల రూపాయలు అక్కడ పరిచేశారు. మళ్ళా వద్దాం సార్. ఇప్పుడు బీజేపీకి నరేంద్ర మోడీ గారి సమక్షంలో సభలో మీరు పొత్తు పెట్టుకున్నారు. మేము పెట్టుకోలేదండి. మా నాయకుడిని నరేంద్ర మోడీ గారు అడిగారు. ఏమని అడిగారంటే అప్పటికి ఇంకా వాళ్ళ రాష్ట్రాల్లో పవర్లోకి రాలేదు కాబట్టి 2014లోనే మళ్ళీ ఈ పునరావృతం అయిందండి. ఏంటి బీజేపీ అధికారం. అంతకుముందు వాజ్పేయి గారి టైంలో వదిలేండి సార్. బాగా వీక్ అయిన తర్వాత మళ్ళీ మోడీ గారు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తుల వల్ల బలపడుతుందనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారిని అడగడం, చంద్రబాబు నాయుడు గారు కూడా పవన్ కళ్యాణ్ గారిని ఇంటికి వెళ్ళడం, పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేయడం నిజం. అంతే తప్ప మోడీ గారు పవన్ కళ్యాణ్ అడిగారా, పవన్ కళ్యాణ్ గారు మోడీని అడిగారని కాసేపు పక్కన పెడితే ఆ రోజున వీళ్ళిద్దరికీ మధ్య జరిగిన ప్రధాన చర్చ ఏంటంటే ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. మళ్ళీ ఆ హోదా గురించి ఎందుకు మెదపట్లేదు మీ నాయకుడు? అయ్యో, మీరు అసలు ఫస్ట్ తెలుగుదేశం పార్టీని, బీజేపీని విమర్శించిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఇమీడియట్గా స్పెషల్ స్టేటస్ బదులు ప్యాకేజ్ ఇస్తానన్నప్పుడు వెంటనే కాకినాడ సభలో ఇది పాసిపోయిన లడ్డు అని చెప్పిన వ్యక్తి ఎవరు ఉంటే అది పవన్ కళ్యాణ్ గారే. దాని మీద సెంట్రల్ నుంచి స్పందించి ఆయన కూడా విమర్శలు చేసిన సంగతి మీరు చూడలేదా? మీడియాలో ఉంది, కావాలంటే చూసుకోండి ఒకసారి. కాకినాడ మీటింగ్ అని కొట్టండి, యూట్యూబ్లో వస్తుంది. కాదు కొంతమంది దుష్ప్రచారం చేస్తూ ఉంటారండి. ఆయన అడగలేదు, అప్పుడు అడగలేదు, ఇప్పుడు అడగలేదు అని. అడిగింది వాస్తవం. కావాలంటే కాకినాడ మీటింగ్లో పబ్లిక్గా 1,00,000 మంది జనంలో చెప్పిన విషయం ఇది. దీన్ని నేను అంటాం కాదు, కావాలంటే మీరు చూసుకోండి. అడిగారు కాబట్టే సెంట్రల్తో పొసగలేదు అప్పుడు. లేకపోతే మొన్న కూడా కలిసి పోటీ చేయాల్సిన అవసరం ఉన్నాం. ఈ రాష్ట్రానికి కావాల్సిన వనరులు ఇవ్వాలి, నిధులు ఇవ్వాలి, ఈ రాష్ట్రాన్ని స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి అడిగిన వ్యక్తి ఎవరు ఉంటే పవన్ కళ్యాణ్. ఇటు తెలుగుదేశాన్ని కానీ అటు వాళ్ళని కానీ. వైసీపీ పార్టీ ఊరినే మేము రిజైన్ చేస్తామని ఆఖరి రోజు దాకా ఉండి ఏంటి ప్రజల్లో సింపతి కోసం యాక్షన్ చేశారు తప్ప మరంత దమ్ముంటే ఈరోజు 22 మంది ఎంపీలు నెగ్గినప్పుడు, 151 మంది ఎమ్మెల్యేలు నెగ్గినప్పుడు ఈ ప్రజల మనోభావాలను ఎక్కడ గుర్తించింది పార్టీ? ప్రతి ఒక్కరు అడగండి, స్పెషల్ స్టేటస్ కావాలి, నాకు పోలవరం ప్రాజెక్ట్ కావాలి, అమరావతి కావాలి. వీళ్ళకి తెలియదు, ప్రజలకి అవి ఉంటే ఏంటి అనేది తెలియదు. ఎడ్యుకేటెడ్ పీపుల్ లేకపోతే మీలాంటి జర్నలిస్టులకో లేదా మీలాంటి మీడియా వాళ్ళకి తెలుస్తుంది దాని రావడం వల్ల లాభం ఏంటనేది. అది లేకుండా ఆ రోజు ఇలా అడిగిన మూలనే పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళు విమర్శించారు కాబట్టి పార్టీని తట్టుకోలేక బీజేపీ పార్టీ దూరంగా పెట్టింది. ప్రస్తుతం నూతన అధ్యక్షుడిగా భారతీయ జనతా పార్టీ సోమ్యరాజు గారిని నియమించింది. ఆయన నియామకం పట్ల మీ అభిప్రాయం ఏంటి? ఆయన ఇప్పుడు ఆర్ఎస్ఎస్లో వయసు ఉన్నప్పటి నుంచి జెండా పట్టుకుని ఉన్నాడు. ఆ పార్టీని నమ్మున్న వ్యక్తి, పార్టీ కోసం మాట్లాడే వ్యక్తి కాబట్టి మేమంతా సంతోషించాం. ఆయన కూడా మేమంతా కంగ్రాట్స్ చెప్పాం. మా పార్టీ తరఫున కూడా మాకు ఎలాంటి భేదాలు లేవు. అంతకుముందు ఉన్న పరిస్థితి మాణిక్యాలరావు గారికి నాకు చిన్న సందర్భాలు ఉంటే బీజేపీ పార్టీకి నాకు కాదు, ఆయనకి నాకు వ్యక్తిగతంగా ఉన్న దాని మీద మేము మాట్లాడుకున్నాం తప్ప ఎక్కడా కూడా బీజేపీ పార్టీ గురించి నేను మాట్లాడవలసిన అవసరం ఏం లేదు. ఆ నోట్ల రద్దు విషయం తప్పండి.
అది తప్పు అని చెప్పాం. అది బీజేపీ విమర్శ కాదు, వాళ్ళు ఆ పార్టీలో ఉండి ద్రోహం చేస్తున్నట్టే. ఇప్పుడు నేను తప్పు చేస్తే మా కార్యకర్తలు వచ్చి చెప్పాలి నాకు, శ్రీను గారు మీరు తప్పు చేస్తున్నారండి, మన పార్టీ నాశనం అయిపోద్దని. అంతేగాని మీరు కాలు రిప్తే మా మాస్ లేదా కాలు ఎత్తే మాస్ అంటే అది భజన అవుద్దండి. ఇప్పుడు సార్ కూర్చుని సోమవీర్రాజు గారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత జనసేనలో కొద్దిగా ఊపు వచ్చింది, ఆ కార్యకర్తలు కానీ నాయకుల్లో కానీ కొద్దిగా ఉత్సాహంగా ఉన్నారు. అది నేను అలాగే ఫీల్ అవ్వట్లేదండి. ఈ జన సైనికులు ఎప్పుడు కూడా స్వతంత్రం నుంచి పోరాటం చేసే వ్యక్తులే, వీళ్ళకి అధికారంతో సంబంధం లేని వ్యక్తులు జన సైనికులు. కాబట్టి మా పార్టీకి ఉన్న స్ట్రెంగ్త్ ఎప్పుడు కూడా అది తగ్గలేదు, యాక్చువల్గా పెరిగే అవకాశం ఇప్పుడు లేదు. కాబట్టి ఎందుకంటే ఇక్కడ ఒకటండి, బీజేపీకి దానికి తగ్గ ఆ పార్టీకి కొంతమంది ఓటు బ్యాంక్ ఉంది, ఒక 1% 2%. అలాగే మీ పార్టీకి కూడా 1% 2% పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, చిరంజీవి గారి అభిమానులు ఓటు బ్యాంక్ ఉంది. ఈ ఓటు బ్యాంకులు రెండూ కలుస్తున్నాయి. ఇప్పుడు ఈ కలయిక వల్ల జనసేనకి మంచిదా కాదా? అయితే బీజేపీకి మంచిదా, జనసేనకి మంచిదా? అది అంటే నేను అదే చెప్తున్నానండి. బీజేపీ పార్టీ మేము దాంట్లో నేను వెరీ క్లియర్. సోమవీర్రాజు గారిది ఏముందండి, సెంట్రల్ నుంచి ఇవ్వాలి కదా. సోమవీర్రాజు గారు తెచ్చిన, పవన్ కళ్యాణ్ గారు తెచ్చిన అమరావతి నిధులు కానీ, లేదా పోలవరం పెండింగ్ ప్రాజెక్ట్ని పూర్తి చేయడం కానీ, ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజల కళ. స్పెషల్ స్టేటస్ అనేది ఈ రాష్ట్రానికి హక్కు. అది ఆ హక్కుని బీజేపీ వాళ్ళు ఇవ్వాలి. కాబట్టి నిధుల సంగతి కాసేపు పక్కన పెడదాం. నిధుల సంగతి రెండు క్వశ్చన్లు మాట్లాడుకుందామండి. సోమవీర్రాజు గారు అధ్యక్షుడు కావడం వల్ల, ఆయన అధ్యక్షుడు అయిన తర్వాత కూడా మా మీడియా మిత్రులు కూడా కొంతమందిని ఆయన అడిగారు, మీ సామాజిక వర్గాన్ని జనసేనకి మీరు సపోర్ట్ చేస్తున్నారా, లేకపోతే ఇంకోటి కూడా ఆయన్ని 1,00,000 క్వశ్చన్లు వేశారు. మీరు మీడియాలో చూసే ఉంటారు. ఆయన కూడా దాన్ని ఖండించి నా సామాజిక వర్గం వేరే సామాజిక వర్గం అని కాసేపు పక్కన పెట్టి ప్రజానాయకుడిగా నేను పవన్ కళ్యాణ్ గౌరవిస్తాను ఏంటి, అలాగే మేము ముందుకెళ్తామని కూడా ఆయన ఓపెన్గా చెప్పారు. నేను చెప్తున్నాను, మేము కలిసి ముందుకెళ్తాం. దీనివల్ల 2024లో వచ్చే ఎలక్షన్లో మీ పొత్తుకి ఎటువంటి లాభం చేకూరుతుంది అనుకుంటున్నారు? ఇప్పుడు మనం మీరు ఓపెన్గా చెప్పమంటారా? ఓపెన్గా చెప్పమంటారా? ఆంధ్ర రాష్ట్రంలో డబ్బులు ఎవరిస్తారని నెగ్గుతున్నారండి. అది సోమవీర్రాజు గారా, మీరా? నేను మొన్న మీడియాలో కూడా చెప్పాను, మీరు 20 కోట్లు పట్టుకొస్తే మేము ఎమ్మెల్యే చేస్తాం, మీరు ఎవరో మాకు అక్కర్లేదు. ఇంటింటికి డబ్బు వెళ్ళిందా లేదా అనేది ఇక్కడ ఎలక్షన్ కమిషన్ అనేది లేదండి. ఇండియాలో ఎలక్షన్ కమిషన్ లేదు. కాబట్టి అదే డబ్బు బొలిశెట్టి శ్రీనివాస్ ఇచ్చారు, పవన్ కళ్యాణ్ ఇచ్చాడు. నేను కాదు, పోటీ చేసిన ప్రతి ఓడి ఇచ్చాడు. నెగ్గిన ఎమ్మెల్యే ఇవ్వలేదంటే, నెగ్గిన ఎమ్మెల్యే ఇవ్వలేదా? అందరూ ఇచ్చారండి. అంటే మీరు నేను పూర్తిగా ఇవ్వలేకపోయాను. నేను పూర్తిగా ఇవ్వలేకపోయాను. ఓపెన్గా రాసుకోండి కావాలండి. నేను పూర్తిగా ఇవ్వలేకపోయాను. నా దగ్గర అంత డబ్బు లేదు. వాళ్ళ పార్టీలు భరించిన డబ్బు వ్యక్తిగా నేను ఇవ్వలేను. వాళ్ళ పార్టీలు భరించినాయి, వాళ్ళు డబ్బు ఇచ్చుకున్నారు, నెగ్గారు. దాంట్లో ఏమీ ఇబ్బంది ఏం లేదు. మీరు నెగ్గిన ఎమ్మెల్యేని ప్రమాణకం చేసి చెప్పమనండి, నేను డబ్బు ఇవ్వకుండా నెగ్గానని. ఎలక్షన్ కమిషన్ ఉందో లేదో ప్రజలకు అర్థం అవ్వాలి కదా. కాబట్టి ఏంటంటే అది మీరు అన్నట్టుగా ఇప్పుడు దుబ్బాక ఎలక్షన్ అంతకుముందు టీఆర్ఎస్ నెగ్గుద్ది అది ఇది అని చెప్పారు. మరి అక్కడ ఉన్న బీజేపీ నెగ్గించారు. ఇవాళ అసలు క్షేత్రస్థాయిలో బీజేపీ లేదు, 1% అంటున్నారు మీరు. మరి 30% ఓటింగ్ అక్కడ వచ్చింది. 1% నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్పానండి. 1% అనేది రెండు పార్టీలకు లేదండి. ఇక్కడ ఉన్న ఓట్ బ్యాంక్ ఉందానండి, 1% పార్టీలు కాదు. ఎగ్జాంపుల్ కాదు, డెఫినెట్గా ఈ రెండు పార్టీలకి ప్రజల్లో నమ్మకం ఉందని నేను అనుకుంటున్నాను. తప్పనిసరిగా దానివల్ల విజయం సాధిస్తారు, పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారనే ఆశించి పనిచేస్తున్నాం మేము. మాలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తప్ప దీంట్లో ఏమీ వాళ్ళ బలహీనపరిచే ప్రసక్తి లేదు. బలపడతాయి రెండు కలిపి, దానికి స్వాగతిస్తాం మేము. ఎందుకంటే బలం ఎవరిది పెరిగింది అనేది అది ప్రజలు చెప్పాలండి. మేము చెప్తే అది బలం కాదు, వాపు అవుద్దండి. మేము బలిసిపోయే వాళ్ళు కలవడం అని మేము అనుకోకూడదు. మేమేమి లేవని, జీరోలో ఉన్నామని స్టార్ట్ చేస్తేనే మన విజయానికి దగ్గరికి వెళ్తాం తప్ప, నేను విజయం పొందున్నాను అనుకుంటే మన జీరోకి వెళ్తాం వెనక్కి. కాబట్టి మేము అలాగే పనిచేస్తాం. ఎందుకంటే మా కార్యకర్తలను కాపాడుకుంటూ రావాలి 5 సంవత్సరాలు. జనానికి ఏ రకమైన ఇబ్బందులు కలగకుండా అలా కష్టాలు ఉన్నప్పుడు ఆదుకోవాలి, వాళ్ళకి మనం సపోర్ట్గా ఉండాలి. ఆ రకంగానే తప్ప ఈ జనసేన పార్టీని ప్రజెంట్ పరిస్థితుల్లో బీజేపీ పార్టీలో కానీ ఎవరో జాయిన్ అవ్వరండి. ఎందుకు జాయిన్ అవ్వరంటే ఇప్పుడున్న పవర్ అలాంటిది. ఎవడైనా జాయిన్ అయితే వాడి మీద కేసులు పెట్టడం, వాళ్ళు ఇబ్బందులు పెట్టడం, వాడి పనులు అవ్వకుండా చేయడం,
వాళ్ళ వ్యాపారాల మీద దెబ్బ కొట్టే పరిస్థితి జరుగుతుంది. కాబట్టి బలం ఏంటనేది అధికారం లేనప్పుడు మీరు అడిగితే చెప్తాను నేను. కానీ ఇప్పుడు అధికారంలో వైసీపీ ప్రభుత్వం ఉండగా ఎవరో ఈ పార్టీలు అప్పుడే బలపడవండి. మీకు ఇంకో 2 years తర్వాత మళ్ళీ మీరు నా దగ్గర రండి, అప్పుడు చెప్తాను ఎంత బలపడ్డావు. కాబట్టి ఏంటి, ఈ తప్పులు చేసి ఇతను చేసి అన్నీ నేనేదో గొప్ప పనులు చేశాను అనుకున్న జగన్మోహన్ రెడ్డి అతను చేసిన తప్పులేంటో అర్థమయ్యేటప్పటికి అతనికి అధికారం ఉండదండి. కాబట్టి అప్పుడు మాట్లాడుకుందాం. ఎందుకంటే 3 సంవత్సరాల పాటు కార్యకర్తలు మా దగ్గరికి వచ్చి మా అందం చూసో లేకపోతే మా దాని గురించి మా దగ్గర జాయిన్ అవుతారని నేను పెద్దగా ఎక్సెప్ట్ చేయట్లేదు, మా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. మా నాయకుడు కూడా నేను అదే చెప్పాను. మనకున్న దారి ఏదైనా ఉంటే సర్వీస్ ద్వారా ప్రజల్లోకి వెళ్ళాలి తప్ప మనకి జన సైనికులు మించి మనతో వెనకాల ప్రజలు లేరు. ఇప్పుడు జన సైనికులతో పాటుగా ప్రజలు వస్తేనే విజయం చేకూరుతుందండి. ఒక్క జన సైనికులు ఉంటేనే మనం నెగ్గేయం. అలాగే బీజేపీ కార్యకర్తలతోనే ఇక్కడ విజయం రాదండి. బీజేపీ పార్టీని జనసేన పార్టీని జనం నమ్మినప్పుడు విజయాన్ని ఇస్తారండి. అది దానికి తోడుగా డబ్బు కూడా ఉండాలండి. డబ్బు అనేది రాజకీయాలు ఎస్ దాంట్లో ఏమీ సందేహం లేదు. నేను అనుభవించిన ఈ రాజకీయ జీవితంలో, నేను చూసిన రాజకీయ జీవితంలో డబ్బు లేనోడు రాజకీయాల్లో నెగ్గడం అనేది చాలా కష్టసాధ్యమైన పని అని నా ఉద్దేశం. గతంలో కాకినాడలో మీ జనసేన సమావేశం జరిగింది, బహిరంగ సభ జరిగింది. బహిరంగ సభలో జనాలు తండోపులుగా తరలి వచ్చారు. ఆ తర్వాత ఆ సమావేశం జరిగిన కొద్ది సమయంలోనే కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలు వచ్చినాయి. ఆ టైంలో కూడా మీరు జనసేన నుంచి పోటీ చేస్తారని చాలామంది అనుకున్నారు, కానీ మీరు జనసేన నుంచి పోటీ చేయలేదు. ఏమంటే రెండోది ఏంటంటే, ఇప్పుడు తెలంగాణలో కూడా మీరు కార్పొరేషన్లో తెలంగాణ జిహెచ్ఎంసీలో కూడా పోటీ చేస్తారనుకునేవాడికి అక్కడ కూడా పోటీ చేయలేదు. అంటే కార్యకర్తలనే పోటీ చేసిన వాళ్ళని కూడా, నామినేషన్ చేసిన వాళ్ళని కూడా మీరు విత్డ్రాల్ చేయించారు. అసలు ఈ పోటీ చేయకుండా, అంటే మీకు బలం ఉన్న చోటును కూడా కనీసం 1 సీటు 2 సీట్లు, ఇప్పుడు ఈ రాపాక వరప్రసాద్ గారు మీ పార్టీలో గెలిచి వేరే పార్టీలోకి వెళ్ళాడు కాబట్టి మీరు ఏదైనా మన దాని గురించి చర్చించుకుంటున్నాం ఆయన గురించి. అలాగే కొంతమంది అయినా ఒకటైనా సరే సీటు గెలవాలి అన్న ఇది మీ పార్టీ అధ్యక్షులు లేదంటారా? డెఫినెట్గా ఉందండి. అంటే ఏపీలోనే ఓడిపోయాము, ఇంకా మనం గెలవలేము, అనవసరమని పరుగుపోతుందని మన అలాగే అనుకుంటే జీవితంలో మేము ఎప్పుడూ ఆపేయలేము. ఓడిపోయినా ఇంట్లో పడుకోవాలండి. అలాంటి అధైర్యవంతుడు మా నాయకుడు కాదు. మీరే అన్నారు బీజేపీతో మీరు పొత్తు పెట్టుకున్నారు కదా, అది మీరు ఎన్నాళ్ళు కలిసి ఉంటారో లేకపోతే మీకు అధికారం వస్తుందా లేదని మీకే సందేహం ఉంది. మీడియాలో చాలామంది నాలాంటి వాళ్ళు చూసుంటారు, చాలామందికి మీరు కూడా ఇంటర్వ్యూలు చేస్తుంటారు. నా వాదన ఏంటంటే, మనకైనా సెంటర్లో పవర్లో ఉన్న పార్టీ ఇద్దరు గొడవ పడితే అక్కడ నష్టం జరుగుతుంది కాబట్టి వాళ్ళందరూ వారించి మా నాయకుడిని ఒప్పించారు తప్ప మా నాయకుడు కార్యకర్తలను ఎవరికి అధికారం రాకూడదని అయితే ప్రయత్నం చేయడండి. కాకపోతే ఏంటంటే కొన్ని ఒప్పందాలు తప్పదండి. ఇప్పుడు మనం అక్కడ మరి ఆయన సెంట్రల్ వాళ్ళు వచ్చి మరి ఆయన్ని అడిగారు, మీరు విత్డ్రా చేసుకోండి, ఈసారికి మన ఇద్దరం గొడవ పడితే మళ్ళీ వాళ్ళు లబ్ధి పొందుతారు. మాకు అక్కడ పొత్తు లేదండి. యాక్చువల్గా జాతీయ పార్టీ కాదు మాది, ఇది ఓన్లీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పార్టీ. మేము అక్కడి నుంచి పోటీ చేయలేదు అంటే కారణం ఏంటంటే, అక్కడి నుంచి మేము ఆంధ్ర మీదే జనసేన పార్టీ కాన్సన్ట్రేషన్ ఎక్కువ తప్ప తెలంగాణ మీద లేదు. అలాంటి ఇప్పుడు మనం కూడా అక్కడ స్టార్ట్ చేయాలి. తెలుగు ప్రజలు ఉన్నారు కాబట్టి, అభిమానులు ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా అక్కడ కూడా మరి పవన్ కళ్యాణ్ గారిని నిలబెట్టాలనే మాలాంటి జన సైనికుల కోరిక మీద అక్కడ ఊగినా, అక్కడ ఏంటంటే వాళ్ళందరూ వచ్చి మన ఇద్దరికి పొత్తుంది కదా, మనం గొడవ పడితే మంచిది కదా. బీజేపీ కూడా పెద్ద తప్పు చేసింది ఏంటంటే, డే 1 మా నాయకుడిని అడిగి వాళ్ళు కనుక మీరు ముందు నుంచి స్పందించొద్దు, ఈ విషయంలో మనతో కలిసి పనిచేయాలని చెప్పి అని ఉంటే కనుక తప్పనిసరిగా అది ఒక రకంగా మనం సర్దుకుంటూ ఉన్నాం. కానీ ఏంటంటే ఫస్ట్ మేము కూడా పోటీ పెడతానని అనౌన్స్ చేసి వెనక్కి వెళ్ళడానికి కారణం ఏంటంటే, ఒక పెద్దల్ని మాట గౌరవించడం అనేది కళ్యాణ్ గారి ఆశయం అని అనుకుంటున్నాను నేను. తప్ప దాంట్లో ఏమీ తెలంగాణ మీద మనం వెళ్ళిపోతాం మళ్ళీ చేయమని కూడా ఎక్కడ లేదండి. వెళ్ళిపోవడము చేయమని కాదండి, కనీసం ఇప్పుడు మీరు పొత్తుపోయిన పెద్దలు ఆశీస్సులు పెద్దల మాటలు చెప్పారు కట్టే, కనీసం ఒక 4 సీట్లు 5 సీట్లు అయినా సరే అక్కడ జనసేన అంటే సార్ ఏంటంటే నేను ఆ సిట్టింగ్లో లేనండి, నాకు తెలియదు. యాక్చువల్గా తెలియని విషయాలను నేను విశదీకరించి మాట్లాడలేను. ఇప్పుడు నాకు తెలిసిన విషయం మీరు అడిగితే ఖచ్చితంగా చెప్తాను. అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు. యాక్చువల్గా మరి మా నాయకుడు ఒక ప్రెస్లోకి వచ్చి మన జన సైనికులు అందరూ కూడా బీజేపీ సపోర్ట్ చేయాలని మేము కూడా కొన్ని వందల ఫోన్లు చేసాం. మా జన సైనికులందరూ చుట్టాల బంధువులతో కూడా బీజేపీ పార్టీ ఓట్లేదు. అలా వైసీపీ వాళ్ళందరూ కూడా టీఆర్ఎస్ అని నెగ్గించారు. ఇప్పుడు ఇవన్నీ మీరు కావాలంటే ప్రూఫ్లతో చూసుకోవచ్చు. ఇక్కడ
దానిలో తిరిగి జీపులు కూడా ఇక్కడి నుంచి వెళ్ళి అవి కూడా పెట్టారు మీడియాలో, మీరు చూసారో లేదో, జై జగన్ అని ఉన్నాయి కూడా. మేము అలా చేయలేదు. ఇక్కడి నుంచి ఆర్ట్ఫుల్గా బీజేపీ నెగ్గాలని చెప్పి మా చుట్టాలకి బంధువులకి మేము కూడా పనిచేసాం. అంత మాత్రాన నెగ్గేస్తారని అనుకో, ఏంటంటే సహాయం చేసుకోవాలి ఒకళ్ళని పరస్పరం అనుకున్నాం. కాబట్టి మా జనసైనికులు కొంత హట్ అయినప్పుడు కూడా సర్దుకుని మళ్ళీ నాయకుడికి మాత్రం గౌరవించారండి. లేకపోతే ఉన్న పార్టీలో అయితే పార్టీ చాలా గొడవలు అయిపోయాను. అంటే మా కళ్యాణ్ గారికి అంత అభిమానం ఉంది వాళ్ళలో కూడా. ఏంటి కొంత బాధపడ్డారు, ఏంటి మేము అనౌన్స్ చేసుకున్నాం కార్పొరేటర్గా మమ్మల్ని పోటీ చేయడం లేదు, కళ్యాణ్ గారు అనవసరంగా ఒప్పుకున్నారు, ఉంటే నెగ్గేవాళ్ళు అనే ఫీలింగ్ ఉంది వాళ్ళకి. కానీ అక్కడ మరి ఆ చర్చలు సారాంశం లాంగ్ టర్మ్ పాలిటిక్స్లో ఆయన ఎందుకు ఒప్పుకున్నారనే దానికి సమాధానం అయితే నా స్థాయిలో జరగలేదు. నేను అంత పెద్దోడు కాదు అక్కడ. కాబట్టి దాని గురించి నేనైతే ప్రత్యేకంగా చెప్పలేను. కానీ అక్కడి నుంచి పోటీ చేయరు అనేది మాత్రం లేదు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ ఎలక్షన్లో కొన్ని ఎమ్మెల్యే సీట్లు తీసుకుని తెలంగాణలో కూడా పోటీ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో మీ జనసేన పార్టీ ప్రస్తుతం ఎలా ఉందండి? ప్రతిపక్ష హోదాలో ఉన్నాం మేము. మాకు ఎస్కర్ట్లను లేదా సభలో కూర్చుని హక్కు లేదు. కానీ ప్రజల్లో ప్రతిపక్ష హోదాలో ఉన్న పార్టీ జనసేన పార్టీ. ఇవాళ పాలకపక్షం నుంచి కూడా ఒక బొలిశెట్టి శ్రీనివాస్ వాళ్ళు లేకపోతే ఇంకొక అలా కొంతమంది వాళ్ళే ఉంటుంది, కొన్ని చోట్లనే ఉంటుంది తప్ప మిగతా అన్ని చోట్ల లేదు అనేది కూడా మీరే చెప్పారు. లేదు అనేది ఏంటంటే కొంతమంది నాయకులు ఏం చేస్తారంటే ఈ ఇన్ఛార్జీలు కొనసాగుతాం, ఎదరు పార్టీలతో బేరం పెట్టుకుంటాం. ఏంటి మేమేమో జనసేన పార్టీలో ఉన్నాం, కళ్యాణ్ గారు మాకు ఏదో చేస్తారు కాబట్టి మాకు ఇవ్వండి అని అడుగుతుంది తప్ప డెఫినెట్గా అలాంటిది కాదు. కొన్ని కాన్స్టిట్యున్సీలో ఇన్ఛార్జీలు లేరు, ఉన్నా కొంతమంది పని చేయట్లేదు. అది వాస్తవం. మరి ఎందుకు పని చేయట్లేదు అనేది నేను అదే కళ్యాణ్ గారికి చెప్పాను. కనీసం కమిటీ వేసాను నడిపించండి అక్కడ, లేకపోతే మనం బలహీన పడతామని కదా నా వాదన. మొన్న చెప్పింది కారణం అదే. మీరు అడిగిన క్వశ్చన్ ఆ ప్రశ్న వల్లే మీరు ప్రజానాయకుడి కింద ఇదే అయ్యారు. ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత అయినా సరే కమిటీలు వేయడం కోసం ఆ కొన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కోసం దృష్టి పెట్టారా? మీరు చూసారో లేదో, మొన్న తిరుపతి దాంట్లో ఇన్ఛార్జీలు పనిచేయని చోట ఇన్ఛార్జీలు తీసేస్తానని చెప్పి డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చాడు. మీరు అక్కడ జన సైకిల్ ద్వారా నడిపిస్తానని చెప్పాడు. ఆయన వినలేదని మనం అనుకుంటలేదు, విన్నది ఎంత ఇంప్లిమెంట్ చేయలేరు కదండి నా ఆలోచనలు ఉంటాయి. మీరు చెప్పారు, ఆయన కూడా దాని మీద క్లారిఫికేషన్ ఇచ్చారు. కరెక్టే. ఇప్పుడు కొన్ని చోట్ల ఇన్ఛార్జీలు లేరు సార్. కారణం ఏంటంటే వాస్తవాలు సార్, వాస్తవాలు మాట్లాడుకోవాలంటే ఈ ప్రభుత్వంలో ఇన్ఛార్జ్ అనేవాడిని బతకనివ్వట్లేదు. ఎక్కడ రూట్ లెవెల్లో గ్రామ స్థాయిలో కమిటీలు అయినివ్వట్లేదు. కమిటీ వేసిన తీసుకెళ్ళిపోతున్నారు. ఎంపీపీలు గాను లేకపోతే ఎంపీటీసీలు గాను సర్పంచులు గాను వాళ్ళు నిలబెడితే వాళ్ళకి ఏదో కేసు పెట్టించి పోలీసులతో బెదిరించి ఎంఆర్ఓతో బెదిరించి ఆడి మీద ఆస్తి మీదకి వెళ్ళో పన్ను పెంచో ఆడికి ఉన్న కొళాయి ఏదో రకంగా వాళ్ళని ఇబ్బంది పెట్టి లేకుండా చేస్తున్నారు. కాబట్టి చాలామంది ఏంటంటే భయపడుతూ ఉంటారు. నాయకుల్లో కూడా కొంత భయం ఉంటుంది. మనం కనుక డైరెక్ట్గా మాట్లాడితే ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం ఏమైనా చేస్తుందని. మాకు ఆ భయం లేదు కాబట్టి మేము పోరాటం చేస్తున్నాం. భయం ఉన్నవాడు ఉండి ఇంట్లో ఉంటాడు. దానికి ఆన్సర్ వాళ్ళని అడగాలి. వాళ్ళని అడిగితే చెప్తారు. నేనైతే ఏం చెప్పగలను చెప్పండి. ఒకళ్ళని తక్కువ అని చెప్పలేము, ఒకళ్ళని బాగా చేస్తున్నారని కూడా చెప్పలేము. చేసిన వాళ్ళు మీలాంటి వాళ్ళు అంటారు, మీరు బాగా చేశారని అంటారు. బాగా చేస్తున్నామో అనుకోవాలి మనం, అంతే. నేను ఇంకొకటి మంచోడు కాదు నేను ఎలా చెప్తాను సార్? ఇప్పుడు పక్క కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి, అది బలహీన పడితే మేము బలహీన పడతామని మా నాయకుడు చెప్తున్నాం. ఇప్పుడు నిడదవోలు ఉందండి, నిడదవోలులో పార్టీ ఆఫీస్ కూడా ఖాళీ చేశారు. పక్క ఊరున నాకు ఒక 5-6 గ్రామాల్లో నిడదవోలు ఇన్ఫ్లుయెన్స్ పడుతుంది దాని మీద. వాళ్ళందరూ నాకు దూరం అయిపోతూ ఉన్నారు, వైసీపీ ఫేవర్ అవుతారు. అలాగే ఈ పక్కన ఉన్న గోపాలపురానికి ఇన్ఛార్జ్ లేడు. ఈ తాడేపూడి కాన్స్టిట్యున్సీ గోపాలపురానికి ఈ చోడవరం విలేజ్లో అలా కొన్ని విలేజ్ బంధుత్వాలు అవి ఉంటాయి. వాళ్ళందరూ ఫీల్ అవుతున్నారు అక్కడ. ఏమన్నా అక్కడ ఇన్ఛార్జ్ లేడు. ఈ ఉంగుటూరు చూస్తే ఉంగుటూరుని ఇన్ఛార్జ్ వేయలేదు, ఉంగుటూరులో కమిటీలు లేవు, ఉంగుటూరులో ఉన్న ఈ జన సైనికులందరూ సఫర్ అవుతున్నారు. ఈ 3 కాన్స్టిట్యున్సీలు చుట్టూ ఉన్నాయి. ఇప్పుడు తణుకు కాన్స్టిట్యున్సీ విడవర రామచంద్రరావుకి ఇచ్చారు. ఆయన మనోడి దగ్గర యాక్టివ్గా లేకపోతే చెప్పాము ఇంకేసి మీరు యాక్టివ్గా లేకపోతే మేము కూడా ఇబ్బంది పడతామని చెప్పి మేము కూడా స్ట్రాంగ్గా చెప్పాము. చేయతగ్గే నాయకుడితో కూడా చెప్పాం ఇలా చేయించాలని. అలా ఏంటంటే చుట్టుపక్కల కాన్స్టిట్యున్సీ కూడా అంతా బాగుంటే మేము కూడా బాగుంటామని మా ఉద్దేశం. అంతేగాని ఇంకోటి మీద ద్వేషంతో మేము చెప్పింది కాదు అది. మీరు అన్నది బాగుంటాం అనేది కరెక్టేనండి. అంటే మీరు చెప్పిన మీ చుట్టుపక్కల ఇంచుమించు 5 నియోజకవర్గాలు ఉన్నాయి. 5 నియోజకవర్గాల్లోనూ నాయకులుగా పోటీ ఆయన టికెట్ ఇచ్చారు, వీళ్ళు పోటీ చేశారు. ప్రజల్లో వచ్చిన నాయకులు కాదు. కాదు ఆ ప్రభావం కూడా
బొలిశెట్టి శ్రీనివాస్ తాడేపల్లి నియోజకవర్గం మీద పడింది అంటారా? పడుతుందండి, పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళంతా ఎలా ఉంటాయంటే ఊళ్ళు ఒకే కమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఈ తాళ్ళపాలెం అనే ఊరు ఉందండి, ఆ నందమూరు ఊరు ఉంది, ఆ పక్కనేమో నిడదోలు కాన్స్టిట్యున్సీలోకి వెళ్ళిపోయింది. వీళ్ళ అల్లుడో వీళ్ళ బావలో వీళ్ళ వాళ్ళు అక్కడ ఉంటూ ఉంటారు. వాళ్ళేమో అక్కడ పార్టీలో వైసీపీలో ఉంటారు, అక్కడ వీళ్ళేమో ఇక్కడేమో జనసేనలో ఉంటారు. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఈ విలేజ్ల మీద పడుతూ ఉంటుంది. అది డెఫినెట్గా అది దాన్ని గమనించే నేను చెప్పాను. అన్ని చోట్ల కమిటీలు వేయండి, జన సైనికులైన కమిటీస్ నడిపించమని చెప్తున్నాను నేను. ఇప్పుడు ఇన్ఛార్జిగా ఎదురు రావట్లేదు. ఇప్పుడు డబ్బులతో ఇన్ఛార్జ్ అంటే డబ్బుతో కూడిపోనండి. ఇప్పుడు ఇలాంటి మీటింగ్లు పెట్టాలన్నప్పుడు లేదా పార్టీ కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు వెహికల్స్ అరేంజ్ చేయాలని ఇంకోటను ఉంటుంది, సర్వీస్ చేయాలనుకున్నప్పుడు నాయకుడిని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఏంటి మా జన సైనికులు అందరూ మా వాడు ఏదైనా చేస్తే బాగును, ఇంట్లో పడుకున్నాడు అనే ఫీలింగ్ రాకుండా మనం చేసుకుంటూ వెళ్ళాలి. అలా వెళ్తున్నాం కాబట్టి మనం కావాలనుకుంటున్నారు మా వాళ్ళు. అలాగే అన్ని చోట్ల ఉన్నారనుకోండి, అబ్బాయి ఇక్కడ కూడా బాగానే ఉందిరా బాబు, ఆలయాల్లో మనకి మంచి పోటీగా ఉన్నారని మీరు అన్నట్టు కొంత ఇప్పుడు నుంచే ఖర్చు చేస్తాం మొదలెడతారు. లాస్ట్ వచ్చేటప్పటికి మన దగ్గర డబ్బు అయిపోతుంది, మనకి టికెట్ రాకపోవచ్చు, అయినా పార్టీకి పనిచేస్తాం. బాధపడతారు కదండి. అది బాధపడతాం అంటే టికెట్ రాకపోవచ్చు అంటే అండి, కాన్స్టిట్యున్సీల్లో పోటీలు ఉన్న కాన్స్టిట్యున్సీలు కొన్ని ఉన్నాయి, ఇద్దరు కావాలనుకున్నారు. కొన్ని కాన్స్టిట్యున్సీలో నాకు వద్దనుకునే వాళ్ళు కూడా ఉన్నారు, ఎందుకంటే మనం నెగ్గమని. అప్పటికి వేవుని బట్టి అడిగి నాయకులు చాలామంది పుడతారండి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, నేను తెలుగుదేశంలో ఉన్నాను సార్, నేను మున్సిపల్ చైర్మన్గా ఉన్నాను, కొనసాగుతున్నాను కూడా. నన్ను ఒక ఎమ్మెల్యేగా ఎస్టాబ్లిష్ చేసింది పార్టీ. ఏంటి ఇక్కడ మీకు కావాలంటే టికెట్ కూడా ఇస్తాం, మీరు భరించండి, బరువు మోయండి అన్నారు. బరువు మోసాం. బాబరాజు గారు నేను ఇద్దరు కలిసి ఇక్కడ షేర్ చేసుకుని డబ్బులు ఖర్చు పెట్టుకుని దీన్ని కాన్స్టిట్యున్సీలో తీసుకెళ్ళిన తర్వాత కొత్త వ్యక్తి టికెట్ ఇస్తారన్నారు. మాకు అది ఇష్టం లేదని చెప్పాం. మేము ద్రోహం చేయలేదు పార్టీకి, మేము అధికారాన్ని అనుభవించాం కాబట్టి. మేము మీకు ఎగ్నెస్ట్ కాదు, కానీ ఆయనకి ఇస్తే ఓడిపోతాం, పార్టీ దెబ్బతింటుంది, అవతలోడు మంచోడు కాదు, మమ్మల్ని బతకనివ్వడు, కాబట్టి మేము వద్దని చెప్పాం. చంద్రబాబు నాయుడు గారు నీకు ఏదన్నా ఎమ్మెల్సీ నాకేం వద్దండి, నేను రిజైన్ చేస్తాను పార్టీగా, రిజైన్ చేసాం. మున్సిపల్ చైర్మన్గా ఉండగానే నేను రిజైన్ చేసి బయటకు వచ్చాను. అంటే నాయకుడికి మనం చెప్తాం. ఇప్పుడు కళ్యాణ్ గారికి నేను చెప్పానండి, ఆయన నచ్చలేదు, శ్రీనివాస్ ఏంట్రా ఇలా మాట్లాడాడు అంటే ఆమె వెళ్ళిపోమంటే నేను రెడీగా. నాకేమి పెద్ద రాజకీయ నిరుద్యోగిని మాత్రం కాదు. నేను తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాల్లో నాయకులు సరైన వాళ్ళు కాకపోవడం వల్ల తాడేపల్లిగూడెం నియోజకవర్గం మీద ఆ ప్రభావం పడింది అన్న మాట మీరు కూడా ఒప్పుకున్నారు. పడవచ్చు అని అంటున్నాను. పడవచ్చు. ఇప్పుడు భీమవరంలో కూడా సేమ్ ఇదే, భీమవరం చుట్టుపక్కల నియోజకవర్గాలకు కూడా సేమ్ ఈ రకంగానే ఉంది. ఈ ప్రభావం కూడా భీమవరం మీద పడిందండి. డెఫినెట్గా పడుతుందండి. రాబోయే రోజుల్లో నేను ఇది మొన్న పడితే అసలు కళ్యాణ్ గారు అక్కడ దాకా రారు కదా. ఆయన ఓటు లేదు, అక్కడ ఆయన గ్రూప్ లేదు, ఆయన ఏదో వచ్చి అక్కడ పోటీ చేశారు. ఇప్పుడు చిన్నబాబు వీళ్ళందరూ వీళ్ళు నిలబడి కష్టపడి పనిచేశారు. కాబట్టి ఒక జనరల్గా చెప్పాలంటే ఒక కమ్యూనిటీ అంతా నడుగట్టు పనిచేసింది. అక్కడ పనిచేసినప్పుడు డబ్బు ముందు ఆగలేకపోయాం. ఎందుకంటే కళ్యాణ్ గారి ఇమేజ్ కూడా ఆ డబ్బు కూడా 65 కోట్ల ముందు జనసేన పార్టీ కూడా కొంత డబ్బు ఖర్చు ఉండొచ్చు. మేమేం ఖర్చు పెట్టలేదని నేను చెప్పట్లే, మేము కూడా ఖర్చు పెట్టాం. కాకపోతే ఆ రేంజ్లో ఆ స్థాయిలో ఖర్చు పెట్టలేదండి. ఆ స్థాయిలో ఖర్చు పెట్టలేదన్నది ఇప్పుడు దాకా శాసనసభ ఎన్నికల్లో ఆ రకంగా జరగలేదండి. కానీ 2 రోజుల ఎలక్షన్ ముందు మీ పార్టీ వాళ్ళే ఫస్ట్ మనీని అక్కడ పంపకాలు చేశారు. అది కూడా భారీ మొత్తంలో, ఎక్కువ స్థాయిలోనే. అంటే మీరు పంచిపెట్టిన తర్వాతే అవతల వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టయింది ఎక్కువ పంచడానికి, మీకన్నా ఎక్కువ పంచడానికి. అవన్నీ మనం మాట్లాడుకున్నది ఆధారాలు ఏముంటాయి సార్. ఇప్పుడు ఎవరిని అడిగినా సరే మేము డబ్బు ఇవ్వలేదని చెప్తాం. ఇప్పుడు వస్తే వాస్తవాలు మాట్లాడుకోవాలంటే డబ్బు ఇవ్వకుండా ఎలక్షన్ జరగలేదని కూడా మీకు అందరికీ తెలుసు. ఇప్పుడు తీసుకున్నవాడు ఒప్పుకుంటాడా ఇచ్చానంటే, అలానే ఇచ్చానంటే దానికి ప్రూఫ్ ఉందని అడుగుతారు. కాబట్టి ఏంటంటే అది ఎవరు ఇచ్చారనేది మనకు తెలియదు. అక్కడ యాక్చువల్గా ఏంటంటే వాళ్ళందరూ డబ్బున్న ఇద్దరు కూడా కళ్యాణ్ గారి కంటే స్థితిమంతులు కాబట్టి వాళ్ళ ఫేస్ చేయగలిగారు. లేకపోతే కళ్యాణ్ గారి ఇమేజ్ లేదా డబ్బు ఖర్చు పెట్టి నెగ్గపోవడం అనేది అసంభవం. కానీ వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారో నాకు తెలుసు. పక్క కాన్స్టిట్యున్సీలో ఉన్న మాకు తెలియదు, 65 కోట్ల నుంచి 70 కోట్లు ఖర్చు పెట్టారు కాన్స్టిట్యున్సీలో. పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఇంకెవరిని తీసుకొచ్చినా అక్కడ ఓడిపోతారు. జగన్మోహన్ రెడ్డిని పెట్టినా గంధి శ్రీనివాస్ ఖర్చు పెడితే అదే ఎదర పార్టీ ఉంటే ఆయన కూడా ఓడిపోతారు. కాదని చెప్తారు పవన్ కళ్యాణ్ గారు కాబట్టి అక్కడ దాకా వచ్చాడు ఆయన. అది ఒక పవన్ కళ్యాణ్ గారికి సాధ్యం. జనంలో ఆయన ఎక్కడి నుంచో వచ్చి ఆయనకు ఓటు హక్కు లేకుండా, అక్కడ పరిచయాలు లేకుండా, కమిటీలు లేకుండా బ్లైండ్గా దిగి
అక్కడ దాకా ఈదుకు వచ్చాడంటే పవన్ కళ్యాణ్ గారు కాబట్టి వచ్చాడు అంటాను. నేను ఓడిపోయినా నేను ఒప్పుకుని దానికి. ఓడిపోవడం అనేది కాసేపు పక్కన పెడతాను, ఓడిపోవడం గెలవడం కాసేపు పక్కన పెడితే గణసీని గారికి కూడా భీమవరం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారికి ఉన్న క్రేజ్ ఉంది, దీన్ని కాదంటారా? పవన్ కళ్యాణ్ గారికి ఉన్న క్రేజ్ ఎందుకు ఉంటుందండి? పవన్ కళ్యాణ్ గారు డోంట్ కంపేర్ సార్. నేను ఒకటి చెప్తున్నాను, గని శ్రీనివాస్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఉంది. గని శ్రీనివాస్ గారు తాడేపల్లి వస్తే 10 మంది ఉండరు, పవన్ కళ్యాణ్ గారు తాడేపల్లి వస్తే 1,00,000 మంది వస్తారు. అది ఇద్దరికి ఇమేజ్ ఎలా? సినీ క్రేజ్ అండి, సినిమా రంగ క్రేజు, స్థానిక నాయకుడిగా ప్రజా సమస్యల మీద. మరి ఇంకా సినిమా యాక్టర్లు చాలా మంది ఉన్నారు. అదే మహేష్ బాబు తీసుకొచ్చి లేదా ఇంకో నాగార్జున గారు వస్తే జనం వస్తారండి. మీరు సినీ క్రేజ్ అన్నారు కదా, తీసుకురండి చూద్దాం. మరి అదే క్రేజ్ ఉన్నప్పుడు మరి ఎక్కడ తన 2 చోట్ల పోటీ చేశారు, 2 చోట్ల గెలవలేదు, అలాగే మిగతా 175 మా నాయకుడు తీసుకోండి. ఒకటండి, ఎలక్షన్కి అంత దగ్గర షార్ట్ టైంలో అనౌన్స్ చేయడం, క్యాండిడేట్లు పెట్టడం అనేది బ్లెండర్ మిస్టేక్. దానికి ఎవరు సలహాదారుడైనా సరే తప్పు చేస్తే తప్పుని ఒప్పుకుంటాం మేము. ఎందుకంటే మా కింద స్థాయిలో ఎక్కడ కమిటీలు లేవు. నేను ఎలక్షన్ చేశానండి, వీళ్ళందరూ ఉన్నారు. ఎన్ని అవస్థలు పడ్డాం అడగండి, ఎంతమంది కాళ్ళు పట్టుకున్నాం అడగండి, ఎంతమందికి డబ్బు ఇచ్చాం అడగండి. ఎవరో అసలు అంతా మోసం. మరి అలాంటప్పుడు మరి ఆ స్థాయిలో ఆయనగా ఏమంటే ఇవాళ జనాకర్షణ నాయకుడు ఎవరన్నా ఉంటే అది పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. రెండు కూడా ఎవరికి అవకాశం కోడితో కంపేర్ చేయొద్దు. గంధి శ్రీనివాస్ గారికి అది చెప్తున్నాను కదా, డబ్బుతోనే సాధించేశారండి. జగన్మోహన్ రెడ్డి అంత డబ్బు ఖర్చు పెట్టకపోతే జనసేన పార్టీకి చాలా సీట్లు వచ్చినాయి. ఆ డబ్బు ముందు ఆగలేదండి. ఇప్పుడు ఒక కాన్స్టిట్యున్సీకి 18 కోట్లు 20 కోట్లు ఖర్చు పెడితే మేము నెగ్గండి మేము ఏం నెగ్గుతాం? డబ్బుకి ప్రజలు అమ్ముడిపోతూ ఉంటే మనం ఏం చేస్తాం? ఇవాళ ఒక రోడ్డు వేయట్లేదు, ఎవరిని అడుగుతున్నారండి? పోనీ ప్రజలు మేమెందుకు అడగాలి? ఇప్పుడు ఒక రోడ్డు వేయట్లేదు, శానిటేషన్ రాయట్లేదు, శానిటేషన్ చేయట్లేదు, మందు అమ్మేసుకుంటున్నారు, ఇసుకి చేసి లేదు. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం పరిపాలనపై మీ అభిప్రాయం చెప్పండి సార్. పరిపాలన ఏం లేదు కదండి చెప్పడానికి. ఏంటంటే వాస్తవానికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, నేను ఇదివరకు కూడా చెప్పాను, పడగొట్టడం, పగ తీసుకోవడం, ఎవడదన్నా ఎగ్నెస్ట్ పార్టీలో ఇల్లు పడగొట్టడం, లేకపోతే ఎవరైనా ఎగ్నెస్ట్ కొంటే జైల్లో పెట్టించడం, ప్రజల డబ్బుతో ఓట్లు కొనుక్కోవడం, పథకాలన్నీ ఇప్పుడు ఇచ్చి పథకాలన్నీ ప్లాన్ బి ప్రకారం జరుగుతున్నాయండి. ఇప్పుడు మీరు అన్నారు పడగొట్టడం, ప్రతీకారం తీసుకోవడం అన్నారు, ప్రజల డబ్బులతో ఓట్లు కొనుక్కోవడం అన్నారు. ఇప్పటి వరకు కూడా వైసీపీ అధికారంలోకి రాలేదు కదండి. అధికారంలోకి వైసీపీ కొనుక్కోకుండానే ఇప్పుడు 150 సీట్లు వచ్చినాయి కదండి. అదే ప్రతిపక్షం అంతకుముందు పోటీ చేశాడు కదా ఆయన. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నాడు కదా. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆదాయం రాదు కదా సార్. ఈ ప్రతిపక్ష నేతగా ఉంటే ఆదాయం రాకపోతే ఏంటంటే, ప్రతిపక్ష నేతగా ఉంటే అలా అసలు ఎన్నిటికి సరిపడిన డబ్బు ఆ నాన్నగారు సీఎంగా ఉన్నప్పుడే సంపాదించేశాడు ఆయన. ఇంకా ఆదాయం రావాల్సిన అవసరం ఉంది. కోట్లాది రూపాయలు, లక్షల కోట్లు. ఈ రాష్ట్ర ప్రజలు కూడా ఎన్నుకున్నారంటే ఏంటి, ఆయన మీద 18 కేసులు ఉండి, లక్షల ఎకరాలు రిజిస్ట్రేషన్ అయిన భూములు ఉండి, వాళ్ళ పేర అన్నయ్యల పేర ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ప్రజలు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నుకున్నారంటే ఎంత జ్ఞానంలో మనం అర్థం చేసుకోవాలండి. ఆయన అప్పుడు సంపాదించాడు, ఇప్పుడు సంపాదించినాడు. ఇప్పుడు ఇంకా మోతాదు హై రేంజ్లో ఉంది. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు 100 రూపాయలు దొంగతనం చేశారనుకోండి, ఈ లూటీ చేశారనుకోండి, వీళ్ళు 1,00,000 రూపాయలు, 1,00,000 అంటే ఆ రేంజ్లో లూటీ జరుగుతుంది, ఎవరికి అర్థం అవ్వకుండా. ఇప్పుడు ప్రతి వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలు కానీ వీటి మీద అసలు మీ అభిప్రాయం ఏంటంటే? నేను ఏమనుకున్నానంటే, వైసీపీ ప్రభుత్వం ప్లాన్ ఏ ప్లాన్ బితో వచ్చిందండి. ప్లాన్ ఏంటి, ఆయనకున్న కేసులు కొట్టించుకోవడం అనేది మొట్టమొదటిది. దాని గురించి మోడీ గారు ఏం చెప్పినా నేను మాట్లాడ్డాను. పోలవరం లేదంటే ఓకే, అమరావతి లేదంటే ఓకే, స్పెషల్ స్టేటస్ లేదంటే ఓకే, దుగ్గరాజపట్నం పోర్టు లేదంటే ఓకే. ఏంటి మీరు ఏదైనా ఇవ్వకండి, మీరు ఏదైనా చేయదు, నా కేసులు కొట్టించండి అనే తరహాలో ఇక్కడ పరిపాలన జరుగుతుందని నేను చెప్తున్నాను క్లియర్గా. రెండవ పరిస్థితికి వస్తే, ప్లాన్ ఏంటంటే బీజేపీ పార్టీకి టికెట్లు రాకపోతే తక్కువ వచ్చి ఉంటాయి, ఇక్కడున్న ఎంపీలందరినీ వాళ్ళకి అమ్మేసి ఆయన కేసులన్నీ కొట్టించుకుని ప్లాన్ ఏ. ప్లాన్ బి ఏంటంటే, ఇప్పుడు మన సుప్రీంకోర్టు ఎవరైతే రాజకీయాల్లో ఉండి వైట్ కాలర్ జాబ్తో నేరాలు చేశారో వాళ్ళందరి మీద ఉన్నటువంటి కేసులన్నీ బయటికి తీసి ఒక 6 నెలల లోపల తీసేయమని అవి కొట్టేయాలి, లేకపోతే శిక్ష అనుభవించాలని ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ప్రజలకి ఇవన్నీ అడగలేదండి ఎవరో. ఈ అమ్మఒడి లేకపోతే పాలబడి లేకపోతే ఇంటికేమో ఏంటంటే రేషన్ తీసుకునే వాళ్ళు ఇంటికి వెళ్ళి మీరు రేషన్ ఇవ్వాలా?
మీరు ఇచ్చేది ఫ్రీ రేషనా, దానికేమో 690 కోట్లు ఖర్చా? ఎవరి డబ్బని మీరు ఖర్చు పెట్టేస్తారండి? సన్నబియ్యం ఇమ్మని ఎవరైనా అడిగారండి? బియ్యం మంచి బియ్యం ఇమ్మన్నారు, మీరు సన్నబియ్యం ఇస్తున్నారు. ఇప్పుడు మీరు ఇచ్చేది ఏంటంటే ఉన్నదానికి కొద్ది పాలిషీలు పెట్టించి పాత ప్రభుత్వం ఇచ్చిన బియ్యమే ఇప్పుడు ఇస్తున్నారు, సన్నబియ్యం అని దాని పేరు. దానికి అయ్యి ఖర్చు ఎంతండి? ఇవన్నీ మాట్లాడుకుంటూ వెళ్తే ఇవాళ ప్లాన్ బి అనేది ఏంటంటే ఈ పథకాల ద్వారా ప్రజల్లోకి వెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డి గారికి ఏదన్నా అరెస్ట్ కానీ జరిగితే రాష్ట్రం అగ్నిగుండం అవ్వాలంటే ఈ పేద ప్రజలంతా బయటకు వచ్చేసి విల్లులు బాణాలు పట్టుకొచ్చి ప్రభుత్వం మీద దెబ్బలాడతారని నా ఆలోచన. కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎంత మంచోళ్ళో మనకు తెలుసు. ఈ డబ్బులన్నీ తీసుకుంటారండి, రేపు పొద్దున్న పక్కింటోడికి ఇవ్వలేనివాడో లేదా ఇంకొకడో ఇచ్చారన్నవాడే చెప్పుకోడు, ఇవ్వలేదు అన్నవాడేం బయటకు వచ్చి తిడతారు ప్రభుత్వాన్ని. ఖచ్చితంగా మళ్ళీ ఎవడో బయటకు రాడండి. మీరు అది చూసుకోండి. స్పెషల్ స్టేటస్ ఇవ్వకపోతే అడుగుతున్నారండి ఎవడన్నా? అమరావతి రాజధాని ఎక్కడ రాజధాని క్లారిటీ లేకపోయినా అడుగుతున్నారు ఇన్నాళ్ళ నుంచి. పోలవరం ప్రాజెక్ట్ లేకపోతే అడుగుతున్నారా? విభజన చట్టంలో ఉన్న హామీల్ని నెరవేర్చమని ఎవరినైనా ప్రభుత్వాన్ని అడుగుతున్నారా? నేషనల్ హైవేస్ గోతులు పడిపోతే టోల్ కట్టక్కర్లేదని నిబంధనల్ని 23 మంది ఎంపీలు ఎవరన్నా ఎప్పుడైనా పార్లమెంట్లో ప్రస్తావించారండి? రోడ్లు ఇలా ఉండగా టోల్ కట్టచ్చా? ఇవాళండి ఇసుక ఈ రోజు వరకు సిగ్గుచేటు లక్షలాది టన్నులు ఇసుకని లూటీ చేసి అమ్మేసుకుంటున్నారు, ఇతర రాష్ట్రాలు కూడా అమ్మేసుకుంటున్నారు. అలాంటిది ఈ రోజుకి ఇంకా ఇసుక 2 సంవత్సరాలు అయినా ఇక్కడ వనరులు ఉన్నాయి మనకి. ఏంటంటే నేచర్ గిఫ్ట్ మనకి, దాన్ని మనం ఆర్జన చేసుకుంటున్నాం తప్ప. ఇదివరకు తెలుగుదేశం గవర్నమెంట్ ఉండగా 8,000కి పెద్ద లారీ అండి, దాంట్లో కూడా వాళ్ళు కూడా అవినీతి చేస్తే. గురుగారు, వైసీపీ ప్రవేశపెట్టిన కొన్ని పథకాల గురించి ఒక్కొక్క పథకం గురించి మనం చర్చించుకుందాం. చెప్పండి. ఇప్పుడు వైసీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థని ఒక వ్యవస్థను ప్రవేశపెట్టింది. ఆ వ్యవస్థని కొన్ని రాష్ట్రాలు కూడా మెచ్చుకున్నాయి. ఈ వాలంటీర్ వ్యవస్థ వల్ల మంచిదా చెడా అనేది మీ అభిప్రాయం? వాలంటీర్లు వైసీపీ కార్యకర్తలు కాకపోతే మంచిదండి. వైసీపీ కార్యకర్తలు వాలంటీర్లు అయితే వాళ్ళు డబ్బులు పంచుతో పనిచేస్తారు తప్ప అది వాలంటీర్ వ్యవస్థ మంచిది. వ్యవస్థలు చాలా మంచివి అండి. ఇప్పుడు జిల్లా కలెక్టర్ ఉన్నాయండి, ఆయన అన్ని రాజ్యాంగం అమలు చేసేస్తే ఈ 10th క్లాస్ చదువుకొని రాజకీయ నాయకులు చెప్పి వినటం కంటే ఒక ఐఏఎస్ చదివినోడు మాట ఎక్కడైనా నెగ్గుతుందండి ఏ రాష్ట్రంలో అయినా? టోటల్గా మీరు వాలంటీర్ వ్యవస్థ మంచిది, కానీ ఆ అధికార పార్టీకి చెందిన కార్యకర్తలు కరెక్ట్ అండి. అది తెలుసుగా ఇప్పుడు ఏదైనా ఉదాహరణగా చెప్పండి. ఇప్పుడు ఈ ఊర్లో అధికార పార్టీకి చెందిన వాళ్ళే ప్రత్యేకంగా ఉన్నారని చెప్తాను, రాసుకోండి. దండగర్ అనే గ్రామంలో వరదలో నష్టపోయిన రైతులకి వైసీపీకి పనిచేసిన వాళ్ళకే పేర్లు రాసి నష్టపరిహారం ఇప్పించే ప్రయత్నంలో జనసేన కార్యకర్తలు అడ్డుకుంటే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు పోలీసులు. దండగర్ అనే గ్రామం ఉంది మా కాన్స్టిట్యున్సీలో. ఆ కాన్స్టిట్యున్సీలో ఓన్లీ వైసీపీలో పొలాలు మురిగిన వాళ్ళకి, వరదల్లో మురిగిన వాళ్ళకి సాయం అందించే విధంగా వైసీపీ వాళ్ళ పేర్లు రాస్తే జనసేన పార్టీకి చేసిన వాళ్ళందరినీ వదిలేసి ఇతర పార్టీలు చేసిన వాళ్ళందరినీ వదిలేసి వాళ్ళకి లబ్ధి చేకూర్చాలని చూసిన ప్రయత్నంలో మా వాళ్ళు వెళ్ళి జనసేన కార్యకర్తలు వెళ్ళి అడిగారు. అక్కడ అడిగితే వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేయించి పోలీస్ స్టేషన్ పిలిపించారు. అక్కడ కూడా పార్టీ వివక్షత. అలాగే కొంతమంది ఎస్ కరెక్ట్, అది వైసీపీ సానుభూతి పరులు మాత్రం అందుతున్నాయండి ఈ పథకాలు కూడాను. తీసుకోవచ్చు. ఎంటైర్ కాన్స్టిట్యున్సీ అంతా ఇలాగే ఉంటుంది. నేను ఊరికనే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన కేసు వరకు వచ్చింది కాబట్టి రేపు పొద్దున్న మీరు ఎక్కడంటే నన్ను అడిగితే సమాధానం చెప్పడం కోసం నేను చెప్తున్నాను. ఉదాహరణకి ఇప్పుడు కార్పొరేషన్ వచ్చింది, కొత్తగా కార్పొరేషన్ పెట్టారు. వరకు 4 కార్పొరేషన్లు 5 ఉండి ఇటువంటిది వాళ్ళ 60 కార్పొరేషన్ వరకు వచ్చేసి సుమారు అన్నీ కలుపుకుంటే కొత్తవి పాతవి అన్నీ అదేనండి చెప్పి దీనివల్ల మంచిదా కాదా? కులాలను విడదీసి కార్పొరేషన్ అన్ని పెట్టవలసిన అవసరం లేదండి. బీసీలో 64 కులాలు 640 కులాలు ఉంటాయి. అన్ని కార్పొరేషన్లు పెట్టేస్తే వాళ్ళందరూ మన చేతిలో ఉంటారా? వాళ్ళకి మీరు ఏమైనా చేయగలరా? చేయలేరు. కాకపోతే దాంట్లో ఉన్న నాయకుని గుర్తించి స్టేట్ లెవెల్ లీడర్గా దానికి ప్రభుత్వ సొమ్ము ఖర్చు పెట్టి ఎస్టాబ్లిష్ చేసుకుంటారు మీ పార్టీని. ఇప్పుడు తప్ప ఇప్పుడు ఎస్సీలు ఉన్నారండి, ఎస్సీలో 2 వర్గాలు చేశారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇలాగే ఉందని. దీన్ని ఇప్పుడు 60 వర్గాలు చేశాడు ఈయన. పెద్ద డిఫరెన్స్ లేదు ఇద్దరికి. ఎస్సీల్లో మాలా మాదిగని ఇద్దరిని ఎడదీసి
ఒకరికి రాకుండానే ఒకరికి వచ్చేలాగా మన మాట ఎవరంటారో వాళ్ళకి చేశారు. ఇప్పుడు ఈ బీసీ కులాల్లో కొన్ని కార్పొరేషన్లో వెలమని, గౌడని, లేకపోతే వడ్రింగ్ అని, లేకపోతే విశ్వబ్రాహ్మణులు అని ఇలా ఇవన్నీ ఎడదీసేసి ఒక్కొక్కరికి ఒక కార్పొరేషన్ ఇచ్చి జీతాలు ఉంటాయి కదండి వాళ్ళకి, ఒక్కొక్కరికి 3 లక్షలు 4 లక్షలు జీతాలు ఇవ్వడం, ఆఫీసులు మెయింటైన్ చేయడం, వాళ్ళ ఆ క్యాష్ని గ్రిప్లో పెట్టి వైసీపీ పని చేయించడానికి ఉపయోగపడతాయి తప్ప రాష్ట్రానికి ఏమీ ప్రయోజనం లేని పనులండి ఇవన్నీ. నష్టమేమైనా ఉందంటారా? డెఫినెట్గా మరి డబ్బు నష్టం కదండి. ఎవడమా బాబు డబ్బు ఇది? ఎవడిచ్చే డబ్బు? కార్పొరేషన్ చైర్మన్కి ఇచ్చే జీతాలు నష్టం అంటారు. ఆఫీసులు జీతాలు, అటెండర్లు, దానికి మళ్ళీ ఒక ఐఏఎస్ ఆఫీసర్నో లేకపోతే ఎవరినో వేస్తారు. వీళ్ళందరూ జీతాలు ఎవడిస్తారండి? అవి ఎవరు డబ్బిస్తారు మీరు? అది ఖచ్చితంగా ప్రభుత్వ సొమ్ము లూటీ చేసుకోవడానికి వాళ్ళ వైసీపీకి ఉద్యోగాలు వేసుకున్నారు అంతే. దానివల్ల బీసీలందరికీ ఉపయోగం ఏమి ఉండదు, ఆ కులాల అందరికీ కూడా ఏమి ఉపయోగం ఉండదు. ఎవరైతే వాళ్ళ కార్పొరేషన్లో ఉన్నారో వాళ్ళందరికీ ఉపయోగం ఉంటుంది. కొత్త కార్పొరేషన్ వచ్చిన తర్వాత 45 సంవత్సరాలు నిండిన దగ్గర నుంచి 60 సంవత్సరాల వరకు ఉన్న మధ్యలో వయసులో ఉన్న వాళ్ళకి 15,000 ప్రభుత్వం నుంచి సహాయం అందిస్తుంది ఉపాధి హామీ కింద. దీని మీద మీ అభిప్రాయం? ఈ పని మంచిదంటారా చెడదంటారా? ఎవరేమన్నారండి? అసలు మనిషి కష్టపడి, మనిషి నైజం ఏంటండి? మీరు జర్నలిస్ట్గా ఎందుకు ఉన్నారు? మీరు మీ పిల్లల్ని పోషించుకోవాలనుకోండి, మీరు ఊరూరు కెమెరా పెట్టి తిరిగి ప్రజలను నాటి పెట్టుకుని మీరు దాంట్లో పెట్టుకుంటేనే మీకు 10 రూపాయలు యాడ్లు వచ్చినా లేకపోతే మీకు డబ్బులు వచ్చినా వస్తాయి. అంతేగాని ప్రభుత్వం మనకి ఉచితంగా ఇచ్చే డబ్బుని మీరు చూసుకుంటూ కూర్చుంటారా? మీకెందుకు ఇవ్వకూడదు? వాళ్ళు ఎవరికి 10,000 ఇచ్చారు, మీకెందుకు ఇవ్వకూడదు? మీకు కూడా ఇవ్వచ్చు కదా. అప్పుడు ఇదే విషయం గురించి కొంతమంది వైసీపీ నాయకులు ఏమంటారు, గతంలో ఒక కార్పొరేషన్ ఫర్ ఎగ్జాంపుల్ బీసీ కార్పొరేషన్ ఉన్నారు. బీసీ కార్పొరేషన్ ఉన్నప్పుడు కొంతమంది నాయకులు అంటే ఎమ్మెల్యే కేటగిరీలో లేదా ఎమ్మెల్యే బినామీలు వీళ్ళు అత్యధికంగా లోన్లు తీసుకునేవారు. సబ్సిడీ ఉంది కదండి దాని మీద. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 రూపాయలు, 1 కోటి రూపాయలు, 2 కోట్లు, 50 లక్షలు, 10 లక్షలు, 10 లక్షలు తీసుకున్నా సరే అందులో సబ్సిడీ 5 లక్షలు పోతుంది, మిగతా 5 లక్షలు కట్టాలి. ఇలాగా కొంతమందికి ఈ బీసీ కార్పొరేషన్ ఏ కార్పొరేషన్ రుణాలు ఇప్పుడు కూడా అంతేనండి. ఎందుకంటే ప్రతి ఓడి ఇంటికి 10,000 వేయరు, వాళ్ళ సింపథైజర్స్కి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి వేస్తారండి. లబ్ధిదారులైన ప్రతి ఒక్కరికి వేస్తున్నాం మేము అంటున్నారు. లేదండి, ప్రతి ఒక్కరికి వేస్తాం అన్నది అబద్ధం. వాళ్ళని ఇప్పుడు అదే చెప్తున్నాను మీకు. వాళ్ళ వర్గం ఇప్పుడు బీసీ కార్పొరేషన్ పెట్టారండి, దాంట్లో ఒక అతనికి వేశారు. దీంట్లో మన పార్టీకి ఎవరు పని వాళ్ళ పేర్లు ఇస్తాడు. ఒక ఇల్లు లబ్ధి కలిగిందంటే వాళ్ళకే ఇస్తారు, లేకపోతే ఒక డబ్బులు 10,000 పడినట్టు వాళ్ళకే పడతాయి. మీకు ఆ వ్యతిరేకత ఎంత ఉంటుందో చూద్దరు కానీ రేపు నేను చెప్పలేను. ఇవాళ నిజమైన లబ్ధిదారులకి పథకాలు అందట్లేదు అంటారు. అంటే ఐ థింక్ ఏంటంటే ఎక్కువ శాతం వైసీపీ కార్యకర్తలకి ఎక్కువ లాభం జరుగుతుందని నా ఉద్దేశం. అంటే కార్యకర్తలకి లాభం వైసీపీ వాళ్ళగా, బీజేపీ వాళ్ళగా, తెలుగుదేశం వాళ్ళగా, జనసేన వాళ్ళగా అనేది కాసేపు పక్కన పెడితేనండి, అర్హులైన వారికి నిజంగా లబ్ధి చేకూరుతుంది అంటారా లేదంటారా? ఈ పథకాలు అందుతున్నాయి? అర్హులందరికీ ఎట్టి బస్సులు ఎక్కడ ఏ ప్రభుత్వం చేయలేదండి. అర్హులు అంటే అందరూ వస్తారు. దాంట్లో కారు ఉన్నదని, మోటార్ సైకిల్ ఉన్నదని, ఇంట్లో లైట్లు వెలుగుతున్నాయని, కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందని, లేకపోతే నీకు ఆవులు ఉన్నాయి, మరి అలా అర్హుల కింద ఎవడం మిగలడండి. కారు ట్యాక్సీ తీసుకున్నవాడు తీసేస్తున్నారు. ఆటో ఉంటే వెహికల్ రిజిస్ట్రేషన్ అయితే ఆయన తీసేస్తున్నారు వెహికల్ ఉందని. మోటార్ సైకిల్ రిజిస్ట్రేషన్ అయితే మోటార్ సైకిల్ కూలి పనికి వెళ్ళి కూడా మోటార్ సైకిల్ తీసుకెళ్ళి ఆడ తీసేస్తున్నారు. ఇంక మీరు ఎవరికి ఇస్తారు? కాబట్టి ఏంటంటే ఫిల్టర్ చేసేసి మేము అందరికి ఇచ్చామని చెప్తున్నారు. కాబట్టి అది కూడా వాళ్ళు ఈ పథకాలన్నీ ఎవరు అడిగారు అని అడుగుతున్నాను నేను. ఈ పథకాలు ఏమైనా మీరు మేనిఫెస్టోలో పెట్టారు? ఇవన్నీ నవరత్నాలే కదా మీరు పెట్టారు. ఇప్పుడు 90 ఇస్తున్నారు, మీరు ఎందుకు ఇస్తున్నారు? ప్లాన్ బి అనమాట ఇది. రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా జరిగితే ఈ రాష్ట్రం అగ్నిగుండం అయిపోవాలి, ప్రజలంతా వచ్చేస్తారని ఆయన ఆశ అడియాస అయిపోతుంది తప్ప ఈ ప్రజల డబ్బులని అందరికీ తెలుసు. అందరూ మీరు పెడుతున్నారుగా, మీడియాలో చూస్తున్నారు కదా ఎలా తిట్టుకుంటున్నారు. ఇప్పుడు ఈ రేషన్ పథకాలని బియ్యం కానీ లేకపోతే సమక్ష ఏదైనా సరే ఇప్పుడు కొత్తగా వాహనాలు పెట్టి ప్రతి ఇంటింటికి పంపుతానికి ప్లాన్ చేస్తున్నారు జనవరి 1 నుంచి. అసలు ఈ పథకం మంచిది అంటారా? ఎట్టి పరిస్థితులు కాదండి, ఎట్టి పరిస్థితులు కాదు. ఏమవుతుంది తెలుసండి, ఇది కేవలం వెహికల్ ఉన్నవాడు ఇప్పుడేంటి ఇదివరకు కష్టపడి ఆ కోట దగ్గరికి వెళ్ళి ఆడేంటంటే ఏలు ముద్రలు వేసేసో ఇంకోటి వేసేసో అవి అమ్మేసుకునేవాడు. ఇప్పుడు ఇవన్నీ ఏమవుతుందంటే వీడికి ఇదే వెహికల్లో పట్టుకెళ్ళి మిల్క్ అమ్మేస్తారండి. అది ఇవన్నీ ఏమంటే ఏమండి అకౌంట్లో డబ్బులు వేయడం మినహా
ఏ పథకం పెట్టినా దాన్ని క్యాష్ చేసుకుంటానికి సిద్ధంగా ఉన్నారండి. మీ నాయకుడు అకౌంట్లో డబ్బులు వేస్తా అన్నాడు. అకౌంట్లో డబ్బులు వేయడం అనేది పర్ఫెక్ట్. ఎందుకంటే నమ్మలేదు కదండి. ఏమండి ఒకసారి నమ్మరు. జగన్మోహన్ రెడ్డి మొన్న నమ్మారండి, నమ్మలేదు కదా. మరి ఇవాళ బీజేపీని నమ్మారంటే ఇప్పుడు దేశం నమ్ముతుంది కదా, నమ్ముతుందండి. ఇప్పుడు ఒకసారి నమ్మాలంటే ఎలాగా? మాకు కింద లెవెల్లో రూట్ లెవెల్లో మనం కమిటీలు లేవు, ఎలక్షన్ చేసి దానికి ఎవరో సత్తా లేని పరిస్థితుల్లో టికెట్లు ఇచ్చేశారు. అలాంటప్పుడు ఫెయిల్ అవ్వచ్చు. దానికోసం ఒకసారి ఫెయిల్ అయ్యమని మనం ఇంట్లో పడుకోలేదు కదా, పోరాటం చేస్తున్నాం కదా మేము కూడా. సరే, ఇప్పుడు ఈ చదువుకునే పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ అనే ఒక పథకం ఉంది. ఆ పథకాన్ని రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టారు. ఈ తెలుగుదేశంలో ఉండగా, మీరు కూడా తెలుగుదేశంలో ఉన్నారు, తెలుగుదేశంలో ఉండగా ఈ పథకాన్ని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయలేకపోయారు. చేశారండి, వాళ్ళు చేశారు, చేయలేదు. ఇప్పుడు మళ్ళీ దాన్ని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఈ పథకం మీద అసలు మీ అభిప్రాయం ఏంటి? ఏమండి, ఇవన్నీ ఆరంభ సౌరత్వాలు తప్ప ఈ కొనసాగే పరిస్థితి అయితే ఏం లేదు. నేను చెప్తున్నాను, ఇవాళ ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో జీతాలు ఇవ్వలేని పరిస్థితి, గవర్నమెంట్ నడపలేని పరిస్థితి, మీరు ఇచ్చి పథకాల వల్ల రాష్ట్రం గొల్లైపోతుంది తప్ప దీనికి ఏమాత్రం సామాన్యుడికి కానీ రాష్ట్ర పురోగతికి కానీ ఏమాత్రం మంచిది కాదని నా ఉద్దేశం. అనవసరమైన పథకాలు ఇస్తే ఆ వ్యయం అంతా కూడా ప్రజలకి నడ్డీసేస్తుంది. అసలు అదే చెప్తున్నాను మీకు, ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం ఇవాళ ఈయన పెట్టింది కాదని మీరే చెప్పారు కదా, రాజశేఖర రెడ్డి గారు పెట్టిందే కదా, దాన్ని కొనసాగించింది కదా తెలుగుదేశం ప్రభుత్వం. ఎంత ఇచ్చిందో వదిలేండి, వీళ్ళు ఎంత ఇస్తారో మీకు తెలుసా ఏంటి? ఇప్పుడు అదే చెప్తారు గొప్పగా, ఇదేంటి రాజన్న పథకం అని వీళ్ళు మళ్ళీ ఓపెన్ చేస్తారు. పాత పథకాలు కొత్త రిబ్బన్ కటింగ్ల వల్ల దాని ఉపయోగం లేదండి. మీరు కొత్తగా ఏదన్నా పెట్టుంటే అది వేరు. సార్ అదే అడుగుతున్నాను సార్, ఇవాళ మరి ఎప్పటి నుంచో సీఎం రిలీఫ్ ఫండ్ అనేది ఇవాళ కాదు, ఏ సీఎం ఉన్నా కొంత ఫండ్ వచ్చి ఆ డబ్బులు ఎవరైనా పేదలు ఇబ్బంది పెడితే ఆ ఎమ్మెల్యేలు వెళ్ళి 1 లక్ష 2 లక్షలు ఇచ్చేవారు. అది మొత్తం ఎందుకు ఆపేశారు? ఇప్పుడు ఎప్పటి నుంచో ఉన్నది. ఒకటి కట్ చేస్తారు, ఒకటి ఇస్తారండి ప్రజల్లో. ఏది అంటే ఇప్పుడు ఆరోగ్యశ్రీ వర్తించి వాటికి ఫీజు రియంబర్స్మెంట్ ఆపడం జరిగింది అని మొన్న సీఎం గారు కూడా చెప్పారు. అసలు ఎవరికి ఇవ్వద్దండి, మొత్తం హాస్పిటల్ ఫీ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఎవరికి ఇవ్వద్దని ఆల్రెడీ ఇచ్చేసారు. ఎవరికి ఎవరు ఇంకా లేదు సార్. మొన్న సీఎం గారి జీవితం కూడా ఆరోగ్యశ్రీ సీఎం గారు చెప్పిన ఏమైనా చేశాడండి? మీకు అడుగుతున్నాను, 45 సంవత్సరాలకే అందరికీ పెన్షన్ ఇస్తానని ఇచ్చాడా? 3,000 రూపాయలు మొదటి సంవత్సరం ఇస్తానని ఇచ్చాడా? 2,000 రూపాయలు వాళ్ళు ఇస్తే 250 పెంచి ఇచ్చాడు ఈయన. ఏమంటే సన్నబియ్యం ఇస్తానన్నాడు, ఇచ్చాడండి ఈయన. మడం తిప్పున మాట తిప్పుకొని అంటాడు. బోల్డ్ అని ఉన్నాయి ఆధారాలతో మాట్లాడుకుంటే చాలా ఉన్నాయి. నేను అనలేదని అంటే మనం ఏం చెప్పలేము. ఒక సీఎం హోదాలో నేను అనలేదన్నాడు. మీకు వీడియో క్లిప్పింగ్లు చూపిస్తున్నారా? తీసి ఆధార ఇసిరేయండి అన్నాడు వాళ్ళని. ఇప్పుడు ఏమంటే ఆయన అన్నీ ఇచ్చేసి అని అబద్ధం అండి. ఇవన్నీ ఏంటంటే జనాన్ని నమ్మించడం కోసం పథకాలు. మీరు ప్రజా సంక్షేమం అంటే ఎప్పుడంటే మన దగ్గర డబ్బు మిగిలినప్పుడు. నేను ఉన్నానండి, మా ఇంట్లో వాళ్ళు పస్తులు పెట్టి మీకు దానం చేయగలను నేను. మీ డబ్బు ఏది ఎలా ఉందంటే రాష్ట్రాన్ని అంతా ఆ డబ్బులన్నీ ఇతను కాపాడకుండా ఖర్చు పెట్టేస్తే రాష్ట్రం ఏ రకంగా పురోగతి అభివృద్ధి చెందుద్ది? రాష్ట్రంలో పరిశ్రమలు ఎలా వస్తాయి? రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంటే విలేజ్కి విలేజ్ కనెక్షన్ లేకుండా అయిపోతే ఏ రకంగా మనం అభివృద్ధి చెందుతాం? ఇప్పుడు ఆరోగ్యశ్రీ పథకం, ఈ ఆరోగ్యశ్రీ పథకం కూడా రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి వచ్చింది. అది తెలుగుదేశం ప్రభుత్వం కూడా అంతగా ఇంప్లిమెంట్ లేదండి. ఆరోగ్యశ్రీ ఇచ్చారండి, మేము చాలా ఇప్పించాం, మేము చాలా చెక్కులు కూడా ఇచ్చాం. అది అన్నీ కొన్ని వ్యాధులకు మాత్రమే అన్నట్టుగా అప్పుడు చేశారు, వ్యవహరించారు. మరి అయితే కరోనా ఒక ప్రధానమైన సమస్యగా ఉంది దేశంలో. ఇప్పుడు అన్నింటికి ఆరోగ్యశ్రీలు చేయించారండి. లక్షలాది రూపాయలు బిల్లులు తీసుకుంటున్నారు. ఆడికి వెళ్తే ఏమో నీకు కారు ఉంది, నీ పేరు మీద నీకు ఎలిజిబిలిటీ లేదన్నారు. నేను చాలా 100 కేసులు జాయిన్ చేశాను హాస్పిటల్లో. చాలామంది డబ్బులు అయితే నేను కట్టాను. ఏమండి ఇప్పుడు కరోనాకి చనిపోవాలి కదా, టెస్టులు ఎంత అన్నారు ముందు, ఎంత తీసుకున్నారు? తప్పు కదండి. మీరు మాట్లాడేదానికి పొంతం లేదు. ఏంటంటే అమాయకులు అది ఇచ్చేస్తానంటే ఇది ఇచ్చేస్తానంటే ఇచ్చినోడు సంతోషంగా ఉంటాడు, ఎవరినోడు ఎడుతూ ఉంటాడు. దానికి నేనేం ఆన్సర్ చేస్తాను చెప్పండి? ఇంగ్లీష్ మీడియం అన్నారు సార్. నేను 5 సంవత్సరాలు మున్సిపల్ చైర్మన్గా పనిచేసినప్పుడు ఇక్కడ 5 హై స్కూల్స్ ఉన్నాయండి. 3 ఇంగ్లీష్ మీడియం ఆ రోజు పెట్టాం. టెక్నికల్ ఎడ్యుకేషన్ అంటే కంప్యూటర్ ద్వారా మనం ఆ ప్రాక్టికల్గా నేర్పాలనే దాన్ని అందరి దగ్గర డబ్బులు తీసుకొచ్చి మేము చాలా స్కూల్లో ఇన్స్టాల్ చేసాం. రిలయన్స్ వాళ్ళు ఇచ్చారు మాకు, ఆనంద కంపెనీ రాజుగారు ఇచ్చారు. నేను బెగ్గింగ్ చేసి అన్నీ కూడా ఇంగ్లీష్ మీడియం చేయించాం. అది మేము పెట్టేసాం. ఇంగ్లీష్ మీడియంని మేము కాదంటలేదు, ఇంగ్లీష్ అనేది అవసరం. కానీ తెలుగులో ప్రధాన లాంగ్వేజ్ ఇంగ్లీష్ అంటే మాత్రం తప్పు. లాంగ్వేజ్గా పెట్టుకుందాం, ఇంగ్లీష్ని మనమే తీసేయవద్దు. ఆయన ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు వద్దంటున్నారు, లేకపోతే వాళ్ళు ఎవరు వద్దన్నారు మిమ్మల్ని? అది కూడా
ఇంప్రూవ్ చేయండి, ఇంకా దానికి ఇంకా లెక్చర్ ట్యూటర్లు పెట్టండి, మాస్టర్లు ఎక్కువ వేయండి. ఇంగ్లీషు దానికి ఇప్పుడు స్ట్రెంగ్త్ లేకుండా ఇంగ్లీష్ మీడియం పెట్టేస్తే రేపు ఈ పిల్లలు ఏమవుతారండి, అది రాదు ఇది రాదు మొత్తాన్ని పోతారు. ఇవన్నీ ఏంటంటే చెప్పడం. ఏంటంటే వాళ్ళు ఎలా ఉన్నారంటే, తిరుపతి ఉందండి, ఎవరన్నా పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఎవరన్నా అడిగారండి తిరుపతి వెళ్తే సంతకం పెట్టమని సీఎంని? ఎంత రాదాంతం అది. సుబ్బారెడ్డి గారు ఎవడు జీవో ఇమ్మన్నాడు, జగన్మోహన్ రెడ్డి వస్తే ఇవ్వక్కర్లేదు, డిక్లరేషన్ ఇవ్వక్కర్లేదని మేము అని అడిగామా? వాళ్ళే క్వశ్చన్ చేసుకున్నారు, వాళ్ళే రేట్ చేసుకుంటున్నారు, వాళ్ళే మళ్ళీ మిమ్మల్ని అల్లరి చేస్తారని చెప్పుకుంటున్నారు. మీరు చూశారు హిందువుగా ఇప్పుడు మీ వాళ్ళే ఇవాళ హిందువులందరూ ఒకటయ్యి పరిస్థితి తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి. ఒక రకంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ, ఎందుకంటే ఆయనకి చెప్పాలి హ్యాట్స్ ఆఫ్ టు సీఎం. ఎందుకంటే హిందువులకి ఇదివరకు కట్టలేదు. ఎప్పుడైతే వాళ్ళ మంత్రి గారు హనుమంతుడు తోకలేకపోతే ఏంటి, వినాయకుడు చేయలేకపోతే ఏంటి, రథం తలపడిపోతే ఏంటి అంటే మీరు సమర్థించినారా, లేకపోతే దాన్ని కనీసం మీడియా పాయింట్లోకి వచ్చి ఇది పొరపాటు మాట్లాడుతున్నారు, ఇలాగా మనోభావాలు దెబ్బతిండి అని ఎక్కడన్నా మాట్లాడారండి సీఎం గారు? చెప్పండి. మీరు అది న్యాయం అంటారు? ఇలాంటి పరిస్థితి జరుగుతూ ఉంటే? ఇప్పుడు కొన్ని మనోభావాలు ఉంటాయి. మీరు ఒక ఇల్లు కట్టుకుంటారు, మీ నాన్నగారు ఇస్తారా ఇల్లు, నేను వచ్చి పడగొట్టేస్తే మీకు బాధ ఉంటుందో ఉండదు. మా నాన్న దగ్గర నుంచి వచ్చిన ఇల్లు ఇది, దీన్ని ఇలా పడగొట్టేసారు అనుకుంటారు లేదు. అలాగే కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్న రథం అది, దాన్ని వాళ్ళు తగలబెడితే హిందూ మనోభావాలు ఏంటి, అయ్యో దేవుడి ఇలా అవుతుంటే సామాన్యులు ఎవడు రక్షించారా బాబు అనే ఫీలింగ్ ఉంటుంది కదా. దాని గురించి ఏదో హిందువులు అంటే హిందువులు అందరూ అనవసరం రాద్దామని చెప్తున్నారంటే. ఇప్పుడు మీరు హిందూ దాని గురించి ఎత్తారు కాబట్టి తిరుపతి గొడవ అయినవచ్చు, అంతర్వేది గొడవ అయినా అవ్వచ్చు, వివాదాలైనా అవ్వచ్చు. ఈ వివాదాలన్నీ కూడా సోమవీర్రాజు గారు బీజేపీ అధ్యక్షుడిగా అయిన తర్వాతే జరిగిన ఇవన్నీ కూడా వివాదాలు లేదు. పిఠాపురంలో విగ్రహాలు ధ్వంసం చేసి అప్పుడు కన్నా లక్ష్మణ్ గారు ప్రెసిడెంట్గా ఉన్నారు. దాన్ని ఏం రాశారు తెలుసండి, పిచ్చోళ్ళు పగలగొట్టేశారని చెప్పి దాన్ని ఎఫ్ఐఆర్ నమోదు చేసి తీసేశారు కేసు. అందరూ పిచ్చోళ్ళు అన్నీ హిందువులు పడగొడతారండి, ఇంకా క్రైస్తవులు కానీ ముస్లింలు కానీ ముట్టుకోరండి. అది పిచ్చోడు పగలగొట్టాడు. ఇది మెయిన్ ప్రధానంగా ఇప్పుడు ఏంటంటే, అంటే సోమవీర్రాజు గారి మీద బురద చల్లడానికి లేకపోతే ఇంకోటి చేయడానికి ఎందుకు ప్రవేశపెట్టి ఎందుకు ప్రయత్నం చేస్తున్నారో తెలియదు కానండి. కొంతమంది సోమవీర్రాజు గారు వచ్చిన తర్వాతే ఈ సంఘటనలన్నీ జరుగుతున్నాయి. బలహీనపరిచే ప్రయత్నం అండి అంతే. కావాలని చేసుకుంటున్నారు. ఏమండి ఏ హిందువుని దేవుడు గుడిలోకి వెళ్ళి మనం చెప్పులు వేసుకుని వెళ్ళాం. హిందువు అన్నవాడు ఎవడో కూడా చెప్పులు వేసుకుని గుడిలోకి వెళ్ళడం, చెప్పులు వేసుకుని మసీద్కి వెళ్ళడం. భగవంతుడు అంటే మనకు పూర్తి నమ్మకం ఉంటుంది, ఏ దేవుడైనా ఒకటే మనకి. హిందువులు ఎవరు అలా పగలగొట్టుకుని అసలు విగ్రహాన్ని ముట్టుకునే ధైర్యం ఉంటుందని హిందువులకి? మేమైతే అంత క్లియర్గా ఉంటాం. దేవుడు అంటే మాకు నమ్మకం. మాకు భగవంతుడు లేకపోతే మనం లేవని నమ్మి బతుకుతున్నాం మేము. ఇప్పుడు న్యాయం, ఇప్పుడు ఒక దేవుడిని నమ్మినోడికే న్యాయం అనేది అర్థం అవుతుంది. దేవుడిని నమ్మినోడు ఏదైనా మాట్లాడతాడు, అంతా నేనే అనుకుంటాడు. మనం భగవంతుడు నమ్మినప్పుడే మనం దాంట్లో ప్రతిదీ ఇది మంచి చెడ్డని ఆలోచన మనకు వస్తుందండి. వాళ్ళకి లేదు. అది మాట్లాడుతున్నారంటే మానవత్వంలో ఎవడో మాట్లాడు. సోమవీర్రాజు గారు పగలగొడుతుంది ఏంటండి, తప్పు కదా అది. ఆయన పగలగొట్టించాడు అంటాడు, లేదా హిందువులు పగలగొట్టుకున్నారు అంటారు. అధ్యక్షుడు అయిన తర్వాత ఇటువంటి వివాదాలు రావడానికి కారణం ఏంటండి? అంటే సోమవీర్రాజు గారి మీద కూడా ఆయన మీద లేదు సార్. అంత ముందు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే ఇవన్నీ స్టార్ట్ అయినాయి. ఎందుకంటే కొంతమంది వాళ్ళకి చెడ్డ సేవలు అనుకోవచ్చు. నేను అనేది ఏంటంటే ఎలా జరిగిందనేది మనం చెప్పలేం. ఆయన చేతిలో పోలీసు ఉంది కాబట్టి నిఘా పెట్టి దాన్ని పట్టుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది కాబట్టి బొల్స శ్రీని మీద లేదు, సోమవీర్రాజు గారి మీద లేదు. సోమవీర్రాజు గారే చేయించుంటే నువ్వు ఒక ప్రూఫ్ పెట్టి ఆధారం చాలా చెప్తున్నారు కదా, పలానోళ్ళు ఇలా చేశారండి. మరి మీరు కూడా అలా ప్రెస్ మీట్ పెట్టి సోమవీర్రాజు గారు చేయించారని చెప్పొచ్చు కదా. అప్పుడు ఇలా అనుకుంటాం ఎందుకంటే రూమర్స్ ఎందుకు? మీ దగ్గర ఆధారం లేకుండా ఎలా మాట్లాడతారు? అవన్నీ పొరపాటు అండి, అవన్నీ కాదు. ఇదేంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత చాలామంది మాట్లాడే విధానం ఎలా అయిపోయిందంటే, మా జగన్మోహన్ రెడ్డి 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటాడు, మీ తోలు తీసేస్తామని చెప్పి డైరెక్ట్గా చెప్తున్నారు. అది జీర్ణించుకోలేని పరిస్థితుల్లో హిందువులు ఉన్నారు అంతే. అంతేగాని సోమవీర్రాజు గారికి ఆపాదించడం అనేది తప్పు అని నా ఉద్దేశం. ఆయనకి ఆపాదించట్లేదండి. కొంతమంది సోమవీర్రాజుకి వ్యతిరేకులు అండ్ భారతీయ జనతా పార్టీ వ్యతిరేకులు సార్ నాకు కావాలని ఇటువంటి వివాదాల్లోకి ఆయన లాగా ఆ వివాదాలు కానీ వెళ్ళడం. మీరు ఎంత తంతే గోడకేసి బంతి ఎంత కొడితే అంత పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్తున్నాను, మీకు రాసుకోండి. ఇవన్నీ జరగకపోతే అడగండి. ఇవాళ ఉన్న 8% 7% ఉందనుకోండి ఈ స్టేట్లో బీజేపీ పార్టీకి, ఈ హిందువులందరూ కలిసినప్పుడు అది 30%కి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. ఇది హైదరాబాద్ ఎలక్షన్లే ఉంటుంది. బీజేపీ జనసేన పొత్తులో బీజేపీ బలపడకూడదు, అలాగే జనసేన బలపడకూడదు అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమైనా
ఇచ్చేస్తున్నారు అనుకుంటున్నారు. నేను అలా తప్పుగా నేను అనుకోను సార్. అలాగా అది ఎవరో కుట్రదారులు చేసి ఉండొచ్చు, లేదా వైసీపీ వాళ్ళే వైసీపీని బలహీనపరచడానికి వాళ్ళు కూడా చేసి ఉండొచ్చు, వాళ్ళ మనుషులే చేసి ఉండొచ్చు, లేకపోతే సోమవీర్రాజు గారు బురజల్లడానికి లేదా ఇంకొకళ్ళు ఎవరో చేసి ఉండొచ్చు. అంటే అది ఓకే, కానీ ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరో అంత ధైర్యం చేస్తారని నేను అనుకోను. అంతా ఏంటంటే దేవుడు అంటే నమ్మకం లేని వ్యక్తులు ఎవరు ఉంటారో, హిందూ మతం అంటే హిందూ ధర్మాన్ని నమ్మనోడు ఎవడో చేస్తాడు సార్. అది నేను ఎవడంటే మనం ఏం చెప్పలేము దానికి. హిందూ ధర్మం అండి, హిందూ మతం లేదు. హిందూ సాంప్రదాయాలు కాసేపు పక్కన పెడితే బొలిశెట్టి శ్రీనివాస్ గారు జనసేనలోకి వచ్చినా సరే టీడీపీ మీద ఉన్న సానుభూతి ఇంకా పోలేదనిపిస్తుంది. అసలు నాకు ఏ పార్టీ మీద వ్యతిరేకత లేదు. నేను వైసీపీని కూడా నేను ఎగ్నెస్ట్ అనుకుంటలేదు. ఎందుకంటే వాళ్ళు చేసి మంచి పని మీకు చెప్తున్నాను కదా. సచివాలయ వ్యవస్థ మంచిది, వాలంటీర్ వ్యవస్థ మంచిది. ఎందుకంటే అధికార వికేంద్రీకరణ చేసి ప్రజలను పరిపాలించడం తేలికైన పద్ధతి అని నేను కాదు అందరూ చెప్తారు. కానీ దాన్ని మొట్టమొదటిసారి ఆంధ్ర రాష్ట్రంలో ప్రవేశపెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి దక్కుద్ది. కానీ దాంట్లో ఒక్కరి చూపులు అనేవి మాత్రం మనకు నచ్చట్లేదు. ఎందుకంటే విజయసాయి రెడ్డి గారు డైరెక్ట్గా ఒక మీటింగ్లో ఇప్పుడు వచ్చిన ఉద్యోగాలన్నీ మనోళ్ళకి వేసాం 70% మందికి అని చెప్పి ఒప్పుకున్నాడు వైజాగ్ మీటింగ్లో. ఆ వీడియో కూడా లీక్ అయింది. అంటే అలాంటి పరిస్థితి ఉండకూడదని నేను అన్నాను. ఇప్పుడు మనం ఏదైతే మీరు పెట్టిన వ్యవస్థలు మంచి, కానీ దాంట్లో మీరు వేసిన ఇత్తనం మాత్రం మంచిది కాదు. మీరు వైసీపీలో జరిగిందంటారా, తెలుగుదేశంలో కూడా జరిగిందంటారా? తెలుగుదేశంలో అలాగా నాకు తెలిసి అంటే జన్మభూమి కమిటీలు అవి ఉంటాయండి అక్కడ. ఆ జన్మభూమి కమిటీలు అన్నీ కూడా కార్యకర్తలకు వేసుకుంటారు తప్ప జన్మభూమి కమిటీల్లో ఎవరిని న్యూట్రల్గా ఉన్న వాళ్ళు వేయరు. వాళ్ళు ఓపెన్గా చెప్తున్నారు కదా, వాళ్ళ జీతాలు ఇవ్వలేదు కదా. మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ వైసీపీ కార్యకర్తలకి వాలంటీర్లుగా మార్చి, లేదా సచివాలయ ఉద్యోగులుగా మార్చి ఈ ప్రజాధనాన్ని వాళ్ళకి జీతాలకు ఇస్తున్నారు. కానీ మరి నేను అభిమానం ఉండి మాట్లాడతలా. ఎందుకు నాకు టికెట్ ఇవ్వకుండా నా ఆస్తిపాటు చేసిన పార్టీ గురించి నాకు అభిమానం ఏంటండి? ఇప్పుడు మీరే అవ్వచ్చు, ఇప్పుడు బొలిశెట్టి శ్రీనివాస్ అవ్వచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, తెలుగుదేశం పార్టీని ఎప్పుడు కూడా ఎక్కడా కూడా ఇంత విమర్శించిన సంఘటనలు లేవు. వైసీపీని లేకపోతే ఇంకొక దాన్ని ఇప్పుడు మీరే అన్నారు ఇందాక బీజేపీని సైతం విమర్శించాం మేము మరి అన్నారు. నేను అప్పటికి తెలుగుదేశం పార్టీని ఎందుకు విమర్శించలేకపోతున్నారు? అసలు నేను ఒకటి చెప్పనండి, ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఎవడైనా ఎగ్నెస్ట్ పార్టీని విమర్శించే బలహీనం అవుతాండి. రూలింగ్ పార్టీని ఎండగడితేనే ఏ లీడర్ అయినా స్ట్రాంగ్ అవుతాడు. అది అందరికి తెలిసిన విషయం. చాలా మంచి విషయం చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు, నేను చెప్పేదండి సార్, నేను కానివ్వండి మీరు అడిగిన దానికి సమాధానం చెప్తాను. పవన్ కళ్యాణ్ గారు కూడా లోకేష్ బాబుని, చంద్రబాబు నాయుడు గారిని గుంటూరు మీటింగ్లో బహిరంగ విమర్శన చేశాడండి. అంటే విమర్శలు చేయగలం కానీ రూలింగ్ పార్టీతో పని చేయించలేమండి. మీరు శ్రీకాకుళం జిల్లాలో కిడ్నీ బాధితులు, ఉద్దానంలో కిడ్నీ బాధితుల గురించి పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెడితే అక్కడ ఎక్కడ డాక్టర్లు అరేంజ్ చేసి హాస్పిటల్ కట్టించారు చంద్రబాబు నాయుడు. అప్పుడు మేము మెచ్చుకోవాలంటే తిట్టాలంటారు అతన్ని. ఇప్పుడు అదిగా సార్, ఇప్పుడు నేను చెప్పేదాన్ని నాలో ఎంతో కొంత రెస్పాండ్ అయితే భయం అన్నది ఉంది వాళ్ళకి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ నిజంగా ఆయన జనంలోకి వస్తే మన తిరుగుబాటు వస్తుంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఇష్యూ పట్టుకుంటే వెంటనే చేసేయాలనే ఆలోచన చంద్రబాబు నాయుడుకి ఒక రకమైన ఫీరో లేకపోతే అభిమానమో మన ఎలక్షన్కి ఏదో ఉంది. కాబట్టి కొన్ని పనులు ఆయన చెప్పినవి చేసినప్పుడు కమిటీ వేసాడండి. దాంట్లో అఖిలపక్షం వేశాడు, దాంట్లో పవన్ కళ్యాణ్ గారు కూడా మెంబర్ చేశాడు. చేసి అందరినీ సిపిఐ వాళ్ళు వైసీపీ వాళ్ళు అందరినీ వేసారు. దాంట్లో వేసినప్పుడు వీళ్ళు వెళ్ళలేదు. ఇప్పుడు కొన్ని ఇవాళ ఉందండి, రైతులకి ఇబ్బందులు ఉన్నారు, 10,000 ఇమ్మని అడిగారండి. అదే పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ఉంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఇమ్మీడియట్గా తలొగ్గునేమో. ఇవాళ వీళ్ళు ఏంటంటే కనీసం దాని గురించి మాట్లాడతలేదు. పవన్ కళ్యాణ్ ఎవడో అడిగితే మనం ఇచ్చేస్తాం ఏంటని. దాని మీద నిరసన కార్యక్రమం అడిగి వదిలేదు కదా. స్టేట్ అంతా నిరసన కార్యక్రమాలు చేసాం. ఇప్పుడే వీళ్ళందరూ అక్కడి నుంచి వచ్చారు. దాని మీద రేపు ఇంకో కార్యక్రమం ఉంటుంది. వదిలే పరిస్థితి అయితే ఉండదు. ఎందుకంటే జనంలోని మనం ప్రతిపక్ష నాయకుడినే మనం విమర్శ కాదండి, చేసిన తప్పుని ప్రజలకు తెలియజెప్పడం మన బాధ్యత అండి. అంతే తప్ప వైసీపీ విమర్శిస్తే మన బలం రాదు, లేదా చంద్రబాబు నాయుడిని ఇప్పుడు అసలు విమర్శించకూడదు. ఎందుకంటే ఎక్కడో ఆయన గుర్తులేదండి ఎవరికైనా. నేను చెప్పేది కూడా ఏంటంటే సార్, చంద్రబాబు నాయుడు మన ఎలక్షన్తో మర్చిపోయారు జనం. లీడర్లు లేరు, నాయకుడు ఉన్నాడు, అతను పోరాట పట్టిమ ఉంది ఇంకా. కానీ అతను పక్కన పెట్టేసి అతన్ని సింపతి వచ్చేలా చేస్తున్నారు వీళ్ళు. సచివాలయం పడగొట్టడంలో కానీ, చంద్రబాబు నాయుడు ఇల్లు పడగొడతానంటాం కానీ, లేకపోతే వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు పడగొట్టేస్తాం కానీ, దీనివల్ల ఏమవుతుందంటే ప్రజల్లో అయ్యో పాపం అనిపిస్తూ ఉంది. దానివల్ల జనంలో ఉండే సింపతి వచ్చిందంటే రాజశేఖర రెడ్డి కొడుకు ఎలా నెగ్గాడో
అలాగే మళ్ళీ లేపు తన్నించుకుంటారు చూడండి. అలాంటి కార్యక్రమాలు వైసీపీ వాళ్ళు చేస్తున్నారని నా ఉద్దేశం. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారండి, వాళ్ళు చెప్పేది మీరు తీసుకోండి, దాంట్లో మంచి ఉంటే గ్రహించండి, చెడ్డ ఉంటే మాట్లాడండి. మీరు ఇసిరేంటారా బయటికి అని లైవ్లోకి వచ్చేస్తూ ఉంటాయి, వీళ్ళందరినీ బయటికి ఇసిరేయమంటాడు మార్షల్తో. ప్రజాప్రతినిధిగా ఎన్నికైన తర్వాత ఏ పార్టీ వాడైనా సరే గౌరవించాల్సిన అవసరం. మరి వీళ్ళని ఎప్పుడు చేయలేదు వాళ్ళు అలాగా. ఇప్పుడు ప్రజాప్రతినిధిగా ఎన్నికైన మహిళా శాసనసభ్యురాలని రోజా గారిని, ఆవిడ మహిళ అండి. నాకు మహిళ ఎవరి గురించి అండి? రోజా మహిళ అని నాకు తెలియదండి. ఆవిడ మరి ఆవిడెప్పుడు అలా మాట్లాడలేదండి. మహిళలు అంటే బయటికి రారు, సౌమ్యంగా మాట్లాడతారు. ఆవిడ మాట్లాడే విధానం గురించి నేను మహిళని అనుకోను. ఏమంటే అదే మహిళ అని అన్నారు కదా, ఆవిడే మరి చంద్రబాబు నాయుడుతో ఉండి జగన్ని అడ్డమైన తిట్లు తిట్టింది. మళ్ళీ కేకేసి మరి అతను ఎలా నెగ్గించుకున్నాడండి అతను అప్పుడు. అలాంటి వాళ్ళు ఏంటంటే ఏ పార్టీలో ఉంటే వాళ్ళు తిడుతూ ఉంటారు, వాళ్ళ వృత్తి అది. దానికి మనం పెద్ద తీసుకోవాల్సిన అవసరం లేదు. నేను మహిళ కాదేమో అనుకున్నాను, ఇప్పుడు మీరు గుర్తు చేశారు నాకు. మీరు ఇందాడ ఒక మాట అన్నారు, మార్షల్తో బయటికి గెండిచ్చేయడం ఆపడం అన్న ప్రశ్న ఎత్తారు కాబట్టి నేను రోజా గారి ప్రస్తావన ఎత్తాను. అంటే బయటికి పడేయమన్నారండి, అది తప్పు అన్నాను. రాజ్యాంగంలో ఎక్కడా లేదు అది. ఇప్పుడు ఆడు ఒకడు ఉండే పార్టీ రాబాక వరప్రసాద్ ఒకడే ఉండడం బయటికి గెంటేస్తారండి. అది పద్ధతి కాదు కదా. జనంతో ఎన్నుకోబడినోడు ఎన్ని ఓట్లతో నెగ్గిన ఉండే అతనికి ఆ స్థానం ఇవ్వాల్సిందే. అతను మాట్లాడి వినవలసిందే సభలో. ఇప్పుడు ప్రతిపక్షం లేకుండా మీరు నడిపితే అక్కడ ఏముంటుందండి? వాళ్ళు ఏదనుకుంటే అదే శాసనం అయిపోతూ ఉంటుంది, అది ప్రజల వ్యతిరేకం అవుతుంది అంతే. మన వాళ్ళు కట్టబెట్టాలరా పోలవరం ప్రాజెక్టు రాసేయి. మరి మీరు అన్నారు కదా 20,000 కోట్లు మరి తక్కువ వచ్చేస్తుంది, మీరు అవినీతి చేస్తారు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయకుండా ఎందుకు వదిలేసారండి జగన్మోహన్ రెడ్డి? బోళ్ళని అభియోగాలు చేశారు పవర్లో ఉన్నప్పుడు. ఈరోజు మరి వాళ్ళిద్దరు కలిసి ఒకసారి చౌదరీసు ఒకసారి రెడ్లు పంచుకోవాలనుకున్నారు, స్టేట్ని ఉన్నవాళ్ళు ఎవరు రాకుండా. ఇప్పుడు ఇద్దరు ఏకమైపోయారు ఏంటండి? నేను అదే అడుగుతున్నారు సూటుకు వచ్చిన. ఇవాళ మీరు మేము పంచుకోవాలని రాజశేఖర రెడ్డిగా చంద్రబాబు నాయుడు అనుకున్నారంట. దాన్ని కనుక వీళ్ళిద్దరు కానీ ఇంప్లిమెంట్ చేస్తున్నారేమో నా డౌట్. ఆ రెండు సామాజిక వర్గాలకు కాకుండా మూడో సామాజిక వర్గంలో ఇంకా ఎవరున్నా, ఏ సామాజిక వర్గం ఉందంటారు? అదే చెప్తున్నాను కదండి, కార్పొరేషన్లో లేకపోతే మాలోనే తీసుకెళ్ళి ఒకటి బిస్కెట్ వేసి ఒక మంత్రి పదవి ఇచ్చి ఆడు మామల్ని తిట్టించడం, లేదా క్యాస్ట్ వీక్ చేయడం అనేది ఇప్పుడున్న రాజకీయాలు అలవాటు అయిపోయింది. ఆ రోజు ముద్రగడ పద్మనాభం గారిని తిట్టాలంటే ఒక కాపు నాయకుడు కావాలి చంద్రబాబు నాయుడు గారికి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని తిట్టాలంటే అంబటి రాంబాబు గారు లేకపోతే పేరు నాని గారు ఎవరో కాపు నాయకులు కావాలి, వాళ్ళతో తిట్టిస్తూ ఉంటారు. అవన్నీ ఏంటంటే క్యాస్ట్ని డివైడ్ చేయడంలో ఈ రెండు క్యాస్ట్ వాళ్ళు పండిపోయారండి. కాబట్టి ఉన్న క్యాస్ట్లన్నీ వీక్ అవుతూ ఉన్నాయి. చాలామంది ఉన్నారు, ఒక కాపులే కదండి, బీసీలు ఉన్నారు దీంట్లో. చాలా ఎన్ని కులాలు ఉన్నాయి? బీసీ అంటే ఒక ఇద్దరేనండి. బీసీ అంటే ఒక గౌడను ఒక వెలమైన, ఎన్ని కులాలు బీసీలు ఉన్నాయండి? ఎంతమంది ఎస్సీలు ఉన్నారండి? ఎవరినైనా రాజ్యాంగంలోకి రానిస్తున్నారు మీరు?